సాధనలో నేను ఎన్లైటన్మెంట్ పొందినప్పుడు ఆ రోజు నుంచి నేను ఎనర్జీగా మారిపోయినా. ఎన్నబద్దాలు చెప్తావు? ఓకే, శరీరం పట్టుకుని ఉన్న ఎనర్జీ. ఇప్పుడు ఇప్పుడు మేము ఒక పెద్ద కత్తి తీసుకొని వచ్చి మీ తల తీసేసినా కానీ నేను ఉంటా, శరీరం పోతుంది. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? లైఫ్ స్టైల్ అంతా కూడా తనకి నచ్చి ఇఫ్ వీఆర్ రియలీ కంపాటబుల్ దెన్ డెఫినెట్లీ ఐ కెన్ ఎంటర్ ఇంటూ మ్యారేజ్. అంటే ఈ బాడీ మీది కాదు కదా? అంటే అది దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, ఎన్నో నేను వస్తువులు కూడా పొందిన. దేవుళ్ళు వచ్చి ఇచ్చారు? దేవుళ్ళు వచ్చి ఇచ్చారు, అట్లా కూడా ఉన్నాయి వస్తువులు. వస్తువులు మరి దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. 90 crores minus 1. God is great. ఒక్కసారి ఒకటి చేసిన అంతే. ఏం చేసిరు? ఒకసారి మా ఫ్రెండ్ ఉండే, కార్లో వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది, వర్షాన్ని ఆపేసారు మీరు? ఆపిన. ఆపేసారు చెప్పిన కూడా ఆ టైంకి, అరే బయట వర్షం పడుతుందేమో చూడుపో. ఇట్లా ఫాస్ట్ ఇట్లా ఫ్లో కుండపోతే పడే వర్షం తక్కువ అని చెప్పి ఇట్లా అయిపోయింది. సరే ఈ పెన్ను ఆపండి, నేను మీ సైడ్ విసురుతున్నా. అది అయితే అంటే అవుతుంది కాదంటే అక్కడ వెంకటేశ్వర స్వామి మాట్లాడిండా? వచ్చినాక చెప్పిండు వెంకటేశ్వర స్వామి అది నాకు కావాలి అన్నట్టు చెప్పిండు. ఏం చెప్పిండు, 5-5 లక్షలు తీసుకొని మిగతా అంతా తిరుపతిలో వేసాడు అని చెప్పి చెప్పిండు. ఓపెన్ చేయైతే. సో మీరు ఏ దేవుని నమ్ముతారు? నేను ఎవరు నమ్మా, నేను మీ సమయం మీరు వృధా చేసుకోవట్లేదా? చేయలే, నేను మార్కెటింగ్ కోసం వచ్చి. శివ పురాణం గురించి మీకు ఏం తెలుసు? నేను ఇంతవరకు శివ పురాణం చదవలేదు, నాకు చదవాల్సిన ఇంటెన్షన్ కూడా రాలేదు. విష్ణు పురాణం, గీత చదివిరా? ఒక్క పురాణం చదవాలి, నేను చదవ కూడా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? దేవుడు ఈయన అది అట్లలేదు అన్ని మాట్లాడిరు. నేను నిజం చెప్తున్నా, ఆ కామెంట్లు ఈయనొచ్చి మనం బతిమలాడితే మనం ఇంటర్వ్యూ చేస్తే మనం తిట్టుడైంది ఏంది కర్మ. నాకు ఎన్ని పైసలు ఇచ్చారు మీరు ఇంటర్వ్యూకి? ఎంతమందికి డబ్బులు ఇచ్చి మీరు కామెంట్లు పెట్టించారు? ఎన్ని పైసలు సంపాదించారు ఇప్పటి వరకు ఫస్ట్ పోడ్కాస్ట్ తర్వాత? పైసలు ఎట్లా డిమాండ్ చేస్తారు? అంటే హిందూ ధర్మం యొక్క విలువను మీరు కాపాడుతున్నారా? హిందూయిజం అంటే ఆన్లైన్లో కామెంట్లు కానీ లైక్లు కానీ ఇంతవరకే ఉంటుంది, అంతకు మించి హిందూస్లలో హిందుత్వం అనేది ఉండదు, హిందువులు ఫాలో గారు ఏది కూడా ఉండదు. అంత పిచ్చోళ్ళు అనుకుంటారు జనాలు? 100% కాదు, అసలు మీరు స్వామియేనా? లేదు, బిజినెస్ మ్యాన్. అఘోరా అనే పదం ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది? దీనికి టైం ఇస్తా అంటే చెప్తా. వీడితో ఎందుకు వచ్చిన కూడా. సనాతన ధర్మం అంటే ఏంది? టైం ఇస్తా అంటే చెప్తా. ఎక్స్ట్రాలు ఎందుకా? దుబాయ్లో అనగానే దుబాయ్లో ఉన్నట్టు, ఢిల్లీ అనగానే ఢిల్లీ ఉన్నట్టు గిట్లనా లోకాలంటే? అట్లా కాదు, లోకం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం కొంచెం టైం పెడతా అంటే అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. దేవుళ్ళు మనలాగానే ఉంటారా? అయితే మంచి డీటెయిల్గా చెప్తా. లేదు, నో ఛాన్స్. ఇంతకుముందే నేను అడిగినప్పుడు మీరు ఎనర్జీ అన్నారు, మీరు మనిషి కాదని చెప్పారు. మీరు మళ్ళీ ట్రోల్ కాకుండా ఆన్సర్ చెప్తా. పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. నేను ఒక అఘోరా గురువు ఇప్పుడు కాశీలో ఉన్నారు, ఓకేనా? సో ఆయనకి మీకు నేను డెబ్యూట్ పెడతాను. డెఫినెట్లీ నేను అలాంటి డిబేట్స్లో పాల్గొనను. ఎందుకు? దీనివల్ల నాకు లాభం కంటే నష్టం ఎక్కువ కనిపిస్తుంది. అంటే మీరు ఫేక్ అని నిరూపణ అవుతుందని. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో నా ఇంటర్వ్యూస్ అయితే ఎవరెవరు చూస్తారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. బట్ ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్గా నేను ఒక అఘోరాన్ని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దానికి చాలా పాజిటివ్ కామెంట్స్ నాకు రావడం జరిగింది. అంటే ఆయనకు నాలెడ్జ్ ఉంది, నువ్వు అడగలేకపోయినావు, క్వశ్చన్లు కరెక్ట్ అడగలేకపోయినావు, ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది, ఆయన గ్రేట్ స్వామి, ఆయన దగ్గర చాలా కంటెంట్ ఉంది, అది నువ్వు లాగలేకపోయినావు, అది అని చెప్పేసి ఇంకొకటి అని అన్నారు మీరు. అంటే నాకు నెగిటివ్గా మాట్లాడారు చాలామంది. కొంతమంది ఏమో ఏందన్నా ఈ ఇంటర్వ్యూ శివన్న ఎందుకు చేసినావన్నా ఈ చెత్తగాలను అని చెప్పేసి కొంతమంది పెట్టిరు. కొంతమంది ఈ పిచ్చకుంట్ల ఇంటర్వ్యూలు అవసరం అని చెప్పేసి కొంతమంది పెట్టిరు. సేమ్ అంటే ఈ పిచ్చకుంట్ల ఇంటర్వ్యూ, ఈ వేస్ట్ ఇంటర్వ్యూలు అని అనుకున్న వాళ్ళకు నేను ఏకీభవిస్తా. నేను కూడా అదే అనుకొని ఆ అఘోరాని ఇంటర్వ్యూ చేయొద్దని చెప్పేసి 3 నెలల నుంచి నేను అసలు చేయలేదు ఇంటర్వ్యూ.
ఆయన మన దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయడం, మన ఆఫీస్కి పదే పదే రావడం, ఇవన్నీ చూసి ఆయనను మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఇది పెయిడ్ ఇంటర్వ్యూ, ఆయన పైసలు ఎన్ని ఇచ్చిండు, మీరు పైసలు ఎన్ని తీసుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ అఘోరా మన ముందే ఉన్నాడు. నేను ఆయనను ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతా, ఇవన్నీ క్లారిఫై అయిపోయిన తర్వాత మీకు ఆయన దగ్గర కంటెంట్ చాలా ఉందన్నారు కదా, అంటే నన్ను ఆధ్యాత్మిక దాంట్లోకి వెళ్ళి నువ్వు సాధన చేస్తే నీకు తెలుస్తుంది ఆయన దగ్గర ఉన్న మహిమలు అని చెప్పేసి అన్నారు కదా. సో ఫస్ట్ ఈయన ఈ క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఈయన దగ్గర ఎంత కంటెంట్ ఉందో అదంతా లాగడానికి నేను ప్రయత్నిస్తా. సో ఆయన దగ్గర ఉన్న కంటెంట్ మొత్తం మీరు అందరు తీసుకొని మీరు దీక్షలు చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నన్ను తిట్టిన వాళ్ళకి, పొగిడిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. సో ఈ అఘోరా స్వామి యొక్క నిజస్వరూపం ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఓకేనా? సో నమస్తే స్వామి. నమస్కారం అండి. నాకు ఎన్ని పైసలు ఇచ్చారు మీరు ఇంటర్వ్యూకి? పెయిడ్ ఇంటర్వ్యూ నాకు నా ఇంటెన్షన్ ఏముండే అంటే డబ్బులు మనకి వెళ్ళాయని కాదు, డబ్బులు పెట్టుకో, అసలు డబ్బులు పాడ్కాస్ట్ కూడా అవసరం లేదు, కిరాయికి పాడ్కాస్ట్ స్టూడియోస్ దొరుకుతాయి. వాళ్ళు పెట్టేసుకొని నా మనుషులనే పెట్టుకొని, నా ఫ్రెండ్స్నే పెట్టుకొని, నా స్టూడెంట్స్నే పెట్టుకొని నా నేను డబ్బు కొట్టుకోవాలంటే కొట్టుకోవచ్చు. పెయిడ్ పాడ్కాస్ట్లు అనుకున్నా కూడా చాలా ఉన్నాయి మార్కెట్లో, ఎస్పెషల్లీ స్వామీజీ ఫీల్డ్స్లలో చాలామంది కూడా డబ్బులు ఇవ్వగానే స్వామి అది ఇది అని చెప్పి ఎక్కించేటోళ్ళు ఉంటారు హైదరాబాద్లో. నేను కేవలం మీరు వద్దన్నా మీ దగ్గరికి రావడం, మీరు వద్దన్నది కూడా ఎందుకు, మీరు కలిసినప్పుడు నేను ఇట్లనే మాట్లాడినా, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా అట్లనే అప్పుడు మాట్లాడినా, నేను ఇట్లా మాట్లాడుతున్నావు నాకు సెన్సిబుల్గా అనిపించట్లేదు అని చెప్పేసి మీరు కట్ చేసేసి. అదే అంటే మీరు ఫేక్ అనుకున్నా, అంటే మీరు మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ ఫేక్ అనే అనిపిస్తుంది. నేను డబ్బు సంపాదించాలనుకున్నా, నేను అది చేయాలనుకున్నానంటే నేను జనాలకు ఎట్లా పరిచయం చేస్తాను మిమ్మల్ని అనే ఉద్దేశంతో నేను చెయ్యను అని చెప్పిన. అవును, అందుకొరకే నేనేం చేసిన అంటే మీరైతే ఈ అప్పుడు పాత పాడ్కాస్ట్లో కూడా చెప్పిన, మీరైతే కడుగుతారు, డైసెక్ట్ చేస్తారు, మీకు ఏదనిపిస్తే అదే అడుగుతారు. ఇవి అంటే వేరే స్వామిజీలు ఇంటర్మీడియట్ చేసిన చూడాం కాబట్టి డైరెక్ట్ ఆన్ ద ఫేస్ అడుగుతారు కదా, ఇది నాకు కావాలి అని చెప్పి నేనే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం అన్న జరిగింది. కాకపోతే మాకు ఎన్నిసార్లు ఫోన్ చేసిరు, ఎన్నిసార్లు ఆఫీస్ దగ్గరకు వచ్చిరు, ఆఖరికి ఈయన మనని వదలడు, సరే ఈయన దగ్గర కంటెంట్ ఏముందో సో చేద్దామని చెప్పేసి చేసినాం. ఇంకో విషయం నిజం చెప్పండి, మేము మనసు మీద ఒట్టేసుకొని ఎంతమందికి డబ్బులు ఇచ్చి మీరు కామెంట్లు పెట్టించారు? నా మనసు మీద ఒట్టు, నేను ఛత్రపతి సినిమాలు అంటారు కదా, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట, నేను ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చి నేను కామెంట్లు పెట్టించుకోండి కానీ అట్లాంటివి ఏం చేయాలి. సరే ఓకే, మనం చేసిన ఫస్ట్ పోడ్కాస్ట్లో మ్యాటర్ ఉందా, కంటెంట్ ఉందా? అంటే మీరు ఉండే, కాకపోతే మీరు చెప్పనియలే. ఆ వీడియోలో మీరు రివైండ్ చేసి చూసుకోవచ్చు, నేను అప్పుడు చెప్తానే ఉన్నా. నేను చెప్పనియలేదు మిమ్మల్ని, ఆ వీడియోలో కూడా చెప్పిన, మీరు చెప్పనియట్లేదు, సగం సగం సబ్జెక్ట్ వెళ్తుంది, నన్ను పూర్తిగా చెప్పనియలే అని చెప్పి నేను అక్కడ వీడియోలో కూడా అనడం అన్న జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు పూర్తిగా చెప్తారు, టైం మీరు చెప్పనిస్తే చెప్తా. డన్. అయితే నేను టైం చాలా ఇస్తా. దానికి ముందు మీ గురించి నేను ఎంక్వైరీ చేస్తే నాకు కొన్ని విషయాలు తెలిసినాయి, వాటి గురించి ఫస్ట్ అడుగుతా, ఓకేనా? ఎన్ని పైసలు సంపాదించారు ఇప్పటి వరకు ఫస్ట్ పాడ్కాస్ట్ తర్వాత? ఫస్ట్ పాడ్కాస్ట్ తర్వాత నేనైతే మనీ ఏం చేయాలి అంటే మీతో పాడ్కాస్ట్ అంటారా? అవును. లేదు, ఏం మనీ అయితే ఏం రాలేదు, అంటే నాకు కాల్స్ వచ్చినాయి, రాలేని కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేద్దామని చెప్పి నేను కొంచెం వేరే పాడ్కాస్ట్ కూడా వెళ్ళామన్నా జరిగింది, ప్రయత్నం చేసిన అక్కడ. సో నాకు టైం దొరకలేదు భక్తులను అటెండ్ కావడానికి. వాళ్ళకి చెప్పిన ఫ్రీ కాగానే మళ్ళీ మిమ్మల్ని అటెండ్ అవుతానని చెప్పిన. సో అవి హోల్డ్లో ఉన్నాయి ప్రజెంట్. ఓకే, ఎంతమంది ఫోన్ చేయొచ్చు మీకు? ఎంతమంది అంటే ఇప్పుడు నేను చూసుకోలేదు, టు బి ఆనెస్ట్, చూసుకొని చాలా మంది చేశారు. సో అంటే మీ దగ్గరకు వచ్చిన కొంతమంది వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారంట, మీ దగ్గరకు వచ్చారంట కదా, నిజమేనా? నాకు ఫోన్లో వచ్చారు, నేను దగ్గరికి ఇంకా కలవలేదు వాళ్ళని, నాకు బిజీ ఉన్నా, నేను మళ్ళీ మిమ్మల్ని అటెండ్ అవుతాను. మీరు కలిసి మీ పాడ్కాస్ట్ తర్వాతనా? అవును, మా పాడ్కాస్ట్ తర్వాత మీరు కలిసిరంట, మీ దగ్గరికి 3 పర్సన్స్ వచ్చారు, ఓకేనా? 3 పర్సన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఏందో అనేది వాళ్ళ జీవితం గురించి చెప్పిన తర్వాత మీరు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి, సో మీరు అఘోరా లాగా ఒక 1 అవర్ మీరు కూర్చోవాలి, దాని తర్వాత ఒక కోడి ఉంటుంది, సో మీరు చేయలే పూజ చేయలేదు అది. మీరు చెప్పారా లేదా? చెప్పినా. ఏమని? ఆ కోడి ఉంటుంది, ఆ కోడిని తీయాలి, ఆ బ్లడ్ చేతిని బ్లడ్ తీయాలి, బ్లడ్ తీసేయాలి, దాని తర్వాత కోడిని తీసి మేము వేసేస్తాం, ఎన్ని డబ్బులు అవుతాయి, నువ్వు 1.5 గంటన్నర 2 గంటలు నువ్వు విభూతి పూసుకొని నువ్వు కూర్చోవాలని చెప్పిరా? చెప్పినా. ఏం సాధన అది? ఆ సాధన కాదు, ఆ దయ్యం తీసే ప్రక్రియ, అది వన్ ఆఫ్ ద ప్రక్రియ. మీ దగ్గరకు వచ్చిన ఆయనకు దయ్యం పట్టిందా? ఇప్పుడు దయ్యం అని కాదు, ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీకి ఒక కాన్షియస్నెస్ ఉన్నప్పుడు దానికంటూ ఒక ఆలోచించుకునే, లేదా ఆలోచించుకునే అని కాదు, దానికంటూ ఒక
ప్రాణం అనుకోండి, అంటే ల్యాక్ ఆఫ్ వర్డ్స్ ప్రాణం అనుకోండి, ఉన్నప్పుడు అది ఆత్మనా దయ్యమా పిశాచ దాని క్యాడర్ని బట్టి అది ఉంటుంది. ఇప్పుడు దయ్యము ఆత్మలు ఉండాల్సిన అవసరం లేదు. నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక మనిషి మీద రకరకాలుగా మేనిఫెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటిని క్లియర్ చేయడానికి సపోజ్ మీ వచ్చిన వ్యక్తి మీద ఏమైనా ఉన్నా కూడా మనం ఉంది అని చెప్పొద్దు. మనకేం కావాలి, డబ్బులు కావాలి, వాళ్ళకి పని కావాలి, అది ఉంది ఇది ఉంది అట్లయితే ఎట్లయితే డబ్బులు కావాలని అబద్ధం చెప్తున్నా, నిజంగా ఉందా ఆయన మీద దయ్యం? ఆత్మలు ఇప్పుడు దీనికి క్యాడర్స్ ఉంటాయండి, ప్రతి ఒక్కటి ప్రతిదని కాదు, కాకపోతే ఉంటాయి. కాదు, దయ్యాలలో కూడా క్యాడర్స్ ఉంటాయి. ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఇప్పుడు దాంట్లో పేర్లు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు అదేదో ఎన్నో నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. మనం సైంటిఫిక్గా తీసుకుంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీస్, దేవతలలో కూడా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, సరస్వతి మాత ఒక ఫ్రీక్వెన్సీ, దుర్గామాత ఒక ఫ్రీక్వెన్సీ, అట్లా దీంట్లో కూడా రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఆ ఫ్రీక్వెన్సీని బట్టి అది వైబ్రేట్ అయ్యే లెవెల్ని బట్టి ఎంత గట్టిగా ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ వైబ్రేట్ అవుతుందో దాని స్ట్రెంత్ అనేది ఉంటుంది. అట్లా వాటిని నిర్మూలన చేయడానికి, వాటిని ఆ శరీరం నుంచి తీసేసి మనం దాన్ని మోక్షం చేయాలని చెప్పేసి ఆ ప్రక్రియ, వన్ ఆఫ్ ద ప్రక్రియ, ఇట్స్ ఎ వెరీ లాంగ్ ప్రాసెస్. ఒక రోజులో అయిపోయే పని, ఏదో ఒక సెకండ్లో అయిపోయే పని కాదు, టైం పడుతుంది. మినిమం 12 రోజులు టైం పడుతుంది మినిమం చెప్తున్నా. ఇన్ ఆల్ ద గుడ్ సినారియో అన్నీ అనుకూలంగా ఉన్నాయంటే 12 రోజులు టైం పడుతుంది. లేదు ఎదుటి తాంత్రికులు లేదా వీళ్ళు ఎవరైతే ఎనిమిటీ ఉందో వాళ్ళు గట్టిగా కూర్చొని ఉన్నారంటే మాత్రం 48 days దాకా టైం పెట్టాలి, వేరే ఆప్షన్ లేదు. సో అట్లా ఆ ప్రక్రియలో వాళ్ళకి పూజ జరగలే. అది వాళ్ళు ఏంటంటే ఇదేంది రక్తము ఇదంతా మాకు వద్దు, మాకు ఇబ్బంది, సరే మీ ఇష్టం అని చెప్పేసిన, నేనేం ఫోర్స్ చేయలేదు. ఇట్లా ఉంటుందండి, ఇట్లా వీలు కాదు మరి అని చెప్తే వాళ్ళు సరే అన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఆలోచించుకోండి, మీకు ఎప్పుడైతే ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారండి మీరు చూడండి, మీకు రిజల్ట్ చూడండి, ఏది ఉన్నా రిజల్ట్ రాకపోతే మీరు చెప్పండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. డబ్బులు కూడా ఏం తీసుకోలేదు, నేను పూజ చేయలేదు, డబ్బులు తీసుకోలేదు. కాబట్టి చెప్పిన ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, ఇట్లుంటుంది ప్రక్రియ అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. పూసుకొని కూర్చోవాలి, వన్ ఆఫ్ ద ప్రక్రియ. సో బట్టలు ఆ పర్టికులర్ పర్సన్ బట్టలు లేకుండా డ్రైయర్ వేసుకోవచ్చు, డ్రైయర్ వేసుకొని మగవాళ్ళకి మాత్రమే, ఆడవాళ్ళకైతే షాల్వా కప్తాం. వాళ్ళు నార్మల్ ఏ బట్టలు వేసుకొని అవే బట్టలు వేసుకొని పైన ఎర్రటి ఒక కుకూన్ లాగా ఒక రక్షణ లాగా ఉండాలి కాబట్టి అది చేస్తాం. సో ఆ విభూతి అనేది మొత్తం అఘోరాలు వేసుకునే విభూతి, అది కూడా శ్మశాన విభూతి కాదు, వాళ్ళు భయపడతారు కాబట్టి ఓన్లీ మన పూజా షాప్లో దొరికే విభూతి దాన్నే వాడమన్నా జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు విభూతి మీరు పూసి అఘోరలా కూర్చోబెట్టాలనుకున్నారు కదా, ఈ రక్తం ఎందుకు తీయడం? రక్తం ఎందుకు అంటే ఆ వ్యక్తి ఏదైతే ఆయన మీద జరిగిన ప్రయోగం ఏదైతే ఉందో ఒకవేళ ఆ శక్తులకి ఒక ఆదేశం ఇవ్వడం అన్న జరుగుతుంది. ఈ తంత్రపూజ జరిగేటప్పుడు మీ ఫోటో పెట్ట, మీ వస్తువులు పెట్ట, మీ పేర్లు చెప్ప, రకరకాలుగా ఈ వ్యక్తి మీదకి వెళ్ళిపో అని చెప్పి ఆత్మల్ని పంపడం అన్న జరుగుతుంది. ఇప్పుడు ఆత్మకి తెలివి అనేది ఉండదు. ఆత్మకి మనము చెప్పగానే ఇట్లా వెళ్ళిపో వాళ్ళకి వెళ్ళిపో అంటే పోదు, ఒక యానిమల్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఒక కార్టూన్స్లో చూపించినట్టు ఏదైనా ఫుడ్ చూపించేసి యానిమల్ని ట్రాప్ చేస్తారు అన్నట్టుగా, అట్లా ఆత్మకు ఒకసారి ఆదేశం ఇస్తే దాన్ని ఓవర్ రైడ్ చేసే కెపాసిటీ ఆత్మకు ఉండదు, ఏకధాటిగా ఉంటుంది. వాటెవర్ నెగిటివ్ ఎంటిటీస్ ఏమైతే ఉంటాయో ఒకటే థాట్ని మైండ్లో పెట్టుకుంటుంది. ఒక ఆత్మకు ఒకటే థాట్ ఇవ్వచ్చు, 4-5 పనులు చెప్పనీకి లేదు. ఒక వ్యక్తి ఉన్నాడు, వాడిని ఏదో పిచ్చోడు అయిపోయేటట్టు ఇవ్వాలి, లేదా వాడిని డబ్బులు రాకుండా ఇవ్వాలి, లేదా వాడిని కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యేటట్టు ఇవ్వాలి. ఇప్పుడు ఆత్మకి లేదా వాళ్ళ ఇంట్లో హస్బెండ్ వైఫ్ గొడవ కావాలి హైపోథెటికల్గా. ఇప్పుడు ఒకటే ఆత్మకి 4-5 పనులు చెప్పడానికి లేదు, ఒక ఆత్మకు ఒకటే పని చెప్పచ్చు, ఏదైనా ఒకటే పని, ఒకటే థాట్, ఇది పిచ్చోడు, లేదా వాడు డబ్బులు రాకుండా, లేదా వాడు వీక్ అయిపోవాలి ఫిజికల్గా మెంటల్గా, ఈ పర్టికులర్ పని వాడిని సక్సెస్ రావద్దు. అట్లా ఈ ఒకటే థాట్ ఉండేసరికి ఏమైపోతుంది అంటే చేసే వాళ్ళకి ఏంటంటే మల్టిపుల్ ఆత్మలు ప్రయోగం చేయాల్సి వస్తుంది. కొందరు బలంగా ఉంటారు, కొందరు స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారు. వీళ్ళు ఎన్ని చేతబడులు ఎన్ని చేసినా కూడా వీళ్ళు అట్లనే ఉంటారు, బికాస్ ఆఫ్ ద మెంటల్ స్ట్రెంత్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమైపోతుంది, వీళ్ళకి డోస్ పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైపోతుంది, మళ్ళీ సేమ్ థాట్ పెట్టి డిఫరెంట్ ఆత్మల్ని ఆయన మీద ప్రయోగం చేయాల్సి ఉంటుంది. ఇట్లా పర్సన్ ఎవరైతే ఎఫెక్టెడ్ అయి ఉంటాడో ఆయన మీద నెంబర్ ఆఫ్ బీయింగ్స్ అనేటివి ఉంటాయి, అవన్నీ కలిసి కంబైన్డ్గా వాటి పని చేస్తూ ఉంటాయి. వీటిని ఆ థాట్ని మనము ఇప్పుడు ఆ తంత్రపూజ కట్ చేసేసి, ఇక వాళ్ళకి ఏదైతే వైరింగ్ ఉందో ఆ వైరింగ్ కట్ చేసేసి మనం ఒక వైరింగ్ లాగా ఇవ్వాల్సి ఉంటుంది. అవి మెషిన్స్ లాగా, ఒక యానిమల్స్ లాగా. సో అందుకు మీరు ఇంకో ఇది కూడా అయిననే ఇతని వ్యక్తికే మీరు కరెక్ట్ పర్సన్ మీదకే వెళ్తారు, మీ పని మీరు ఈ ప్రాణి మీద చేసుకోండి అన్నట్టుగా ఆ ప్రాణి మీదకి వాటిని ట్రాన్స్ఫర్ చేయడం అన్న జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ వ్యక్తి అలకెళ్ళి బయటికి వెళ్ళిపోతాడు. ఆయన దూరం వెళ్ళిపోయిన తర్వాత, మన రేడియస్ నుంచి ఒక డిస్టెన్స్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు
ఆ బంచ్ ఆఫ్ బీయింగ్స్ని మనం తీసుకెళ్ళి వాటిని డిస్మాంటిల్ చేయడం, వాటిని మళ్ళీ ఎట్లా వాటిని మోక్షం ఇవ్వాలో అట్లా ఇచ్చేసేసి క్లియర్ అయిపోతుంది. ఓకే. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకేమని అర్థమైందంటే, ఒకటి మీరు కాంచన సినిమా చూసిరు, ఇంకొకటి ఏంటంటే చిన్నప్పుడు ఎవరికైనా చిన్నపిల్లలకి దిష్టి తాకుతాయి మన ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు గుడ్డు తీసేయడం, అన్నం పెట్టి తీసేయడం ఇట్లా అంటారు. సో సేమ్ అదే ప్రక్రియ మీరు చేసేది. ఏం డిఫరెన్స్ ఉందంటే ఇప్పుడు అక్కడ బ్లడ్ తీయరు, మీరు ఇక్కడ బ్లడ్ తీస్తున్నారు. ఇది ఒకటే కాదు కదా ప్రక్రియ. ప్రాణిని దేనిని బలిస్తారు? ఏ ప్రాణిని? కుక్కనా పిల్లినా? డిపెండ్స్. ఇప్పుడు పందిని బలిసి ఇంకా మంచిది, కానీ పంది ఏడ దొరుకుతుంది? పంది అరవడం చేయడం నేను ఉండే ప్లేస్లో వర్కౌట్ కాదు కాబట్టి చికెన్ అయితే యాక్సెప్టెడ్. అంటే కోడి అయితే యాక్సెప్టెడ్ ఉంటుంది, ఎవరు కూడా ఏం ఎక్కువ దాన్ని కొత్తగా చూడరు కాబట్టి కోడి. ఎంతమందికి ఈ ప్రక్రియ చేశారు మీరు? చాలా మంది చేసిన, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ చేసిన నేను. చాలా మంది. ఇది ఒకటే, ఇది జస్ట్ వన్ ఆఫ్ ద, ఇప్పుడు సర్జరీ చేస్తున్నాం, ఒక ఆపరేషన్ చేస్తున్నాం అంటే ఇది వన్ ఆఫ్ దట్ మెథడ్ అంతే. దీనికి ప్రయర్గా దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 2 డేస్కి మళ్ళీ నేను చేయాల్సిన హోమాలు, నాకు నేను చేసుకోవాల్సిన ప్రొడక్ట్ క్లియరెన్స్ కావచ్చు, ఆ వ్యక్తికి ఇంకా రకరకాలైన ఒక ప్రొసీజర్ లాగా ఉంటుంది. సరే, నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడిగిన. ఎవరికన్నా ఈ ప్రక్రియ చేసిన తర్వాత మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పేసి మెసేజ్ చేయండి. అంటే చాలా మంది నా దగ్గరకు వచ్చి చేయించుకురాని అన్నారు. మంచి జరగకుండా మీరు కామెంట్ పెట్టండి, మిమ్మల్ని నేను అప్రోచ్ అయితే మిమ్మల్ని పిలుస్తాను నేను ఇక్కడికి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే మీరు హిందూ ధర్మాన్ని పాటిస్తారు. నేను హిందూ ధర్మ గురువుని కూడా, హిందూ ధర్మాల అఘోర పరంపర గురువుని నేను. ఓకే. హిందూ ధర్మంలో అఘోర పరంపర, ఆ పరంపరకి హెడ్ మీరు. ఓకే, డన్. సో మీరు స్వామీజీ లాగా ఉన్నారు. సో మన హిందువులందరూ అంటే స్వామీజీలను దేవుళ్ళతో సమానంగా, అంటే మనకు మంచి జరుగుతుంది అది అని చెప్పేసి పూజిస్తారు, అవునా? సో మీరు అంటే అఘోర పరంపరలో మీరు ఒక గురువు అని చెప్పుకునే మీరు పైసలు ఎట్లా డిమాండ్ చేస్తారు? అంటే హిందూ ధర్మం యొక్క విలువను మీరు కాపాడుతున్నారా? ఏ హిందూ ధర్మంలో అయితే మీరు అంటున్నారో హిందూ ధర్మంలో తప్పు అని చెప్పి, ఆ హిందూ ధర్మం తప్పనట్లే. హిందూ ధర్మంలో మీరు నాకు డబ్బులు ఇస్తే నేను మీకు మంచి చేస్తా అనేది తప్పు. సరే, అంటే ఇతర మతాల వాళ్ళు ఏమనుకుంటారు అంటే, చూసిరా మీరు హిందూ ధర్మంలో ఇట్లా నమ్ముతారు కదా, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు చూడండి అని చెప్పేసి పరువు తీస్తారు మన హిందువులది అనేది నా బాధ. సరే, నేనేమంటున్నా, హిందువులు ఫస్ట్ హిందుత్వం మీద అవగాహన తెచ్చుకోవాలి. హిందూయిజం గురించి మాట్లాడే ముందు ఎవరైనా కూడా ఏ హిందూ ధర్మంలో ఈ గురువు అనే దైవం అనేది ఉందో అందులోనే గురుదక్షిణ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఇది లేదని కాదు. ఎట్ ద సేమ్ టైం ఇటు శాస్త్రపరంగా లేదా మన కల్చరల్ పరంగా ఇది అయిపోయింది. ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఒక రాజు ఉంటుండే, ఆ రాజే ఆ గురువు ఎవరు అని చెప్పి ఆయనని తీసుకొని ఆయనకు సర్వ ఫైనాన్సెస్ అని సపోర్ట్ చేస్తుండే. ఆ గురువు ఎప్పుడు కూడా ఓన్లీ ట్రైనింగ్ మీనే, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుడా, ట్రైనింగ్ చేసుడా, ఇంకేమన్నా చేసుడా, ఆయన పని అయినా చేసుకుంటూ వెళ్ళిపోతుండే. ఆయనకి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ స్టూడెంట్స్కి అన్నీ కూడా రాజు చూసుకుంటుండే. ఇప్పుడు కాలం అట్లా కాదు కదా. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా నేను ఈఎంఐ కట్టాలి, ఇప్పుడు నేను వచ్చిన నాకు ఫ్యూయల్ ఖర్చు అయితే, నాకు ఫుడ్ ఖర్చు అయితే, నేను గురువుని నాకు ఇమ్మనంటే ఫ్రీగా ఇస్తారా? ఇయ్యరు. ఇప్పుడు నాకు స్టూడెంట్ ఉన్నాడు, అదే అంటున్నా, శక్తులు ఉంటే శక్తులు ఏం చేయనీకుంటే, శక్తులు ఇచ్చే బెనిఫిట్ శక్తులు ఇస్తాయి. శక్తులు డబ్బు సంపాదించుకోనికి హెల్ప్ అవుతుంది కావచ్చు, దీన్ని బిజినెస్ లా చేసుకొని డబ్బు సంపాదించుకోనికి హెల్ప్ అవుతుంది, కానీ శక్తుల్ని మనం డైరెక్ట్ కన్జ్యూమ్ చేయలేము కదా. రోజు పొద్దున్న లేసే ఫుడ్ తినాలి, శక్తి అయితే తినలేము కదా. ఓకే, శక్తులు ఉన్నాయని అయితే మీరు చెప్తున్నారు మీ దగ్గర. అవును. సరే, మీరు ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు, అంటే హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలి, హిందూ ధర్మంలో కూడా గురుదక్షిణ అనేది ఉంది అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. గురుదక్షిణ అంటే ఏంటంటే ఒక గురువు దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత, సో అప్పుడు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత గురుదక్షిణ అనేది ఇస్తారు, అవునా? సో మీరు కూడా ఒక పర్సన్ కి మంచి చేసిన తర్వాత ఆ పర్సన్ దగ్గర మీరు గురుదక్షిణ రావాలని మీరు అనుకోవాలి, కానీ ముందే డిమాండ్ చేసి పైసలు ఇవ్వండి అని అడగొద్దు, అవునా కదా? నేను చెప్పింది అంటే నాకు అర్థమైంది. ఇంతకుముందు ఏంటంటే నేను అడిగింది కూడా అడ్వాన్స్ మాత్రమే అడిగింది. వీళ్ళు సీరియస్గా ఉన్నారా, నా టైం వేస్ట్ చేసి. నార్మల్గా కూడా ఏమవుతుంది అంటే, నేను ఎప్పుడు కూడా ఈ కైండ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడు పెట్టుకున్నా, అసలు నేను ఫస్ట్ బిజినెస్ చేద్దామని ఇంటెన్షన్ నాకు లేకుండే, నేను సేవ చేద్దామని బయటకు వచ్చిన, ఈ ఆధ్యాత్మికతను ముంగడు తీసుకోవాలని చెప్పి నేను బయటకు వచ్చినాక సమాజంలో చాలా తిరిగిన తర్వాత ఇప్పుడు మీరు లాస్ట్ ఇంటర్వ్యూలు అడిగినప్పుడు మీరు అఘోరా ఎప్పుడయ్యారు అంటే నేనేమన్నా 4 years అని చెప్పిన. నేనేమనుకున్నా అంటే మార్కెట్లో ఎప్పటి నుంచి తిరుగుతురు అని చెప్పి అట్లా అడిగారేమో అనుకున్నా. ఈ 4 yearsలలో మొత్తం చెప్పని నన్ను ఒకసారి మొత్తం చెప్పని. నేను ఒకటి ఏమంటా అంటే, చెప్పండి ప్లీజ్. నేను
ఇప్పుడు జనాలందరూ మీరు మాట్లాడుతుంటే నేను క్వశ్చన్ వేస్తుంటే జనాలందరూ ఏదో అనుకుంటున్నారు. మీరు ఒక స్వామీజీ అయి ఉండి ఇప్పుడు మీరు అఘోరా దాంట్లో నేను పరంపరలో నేను గురువు అని చెప్పుకున్న మీరు ఈ మార్కెట్ ఈ బిజినెస్ ఇవి మాట్లాడొద్దు. సరే, నేను మీకు దండం చేస్తాను. సరే, దానికే నేను ఆన్సర్ చెప్తా. ఈ గడిచిన 4 సంవత్సరాలల్లో నేను బయట తిరగడం జరిగింది, ఎన్నో సంఘటనలు ఎదుర్కోవడం జరిగింది. దాంట్లో నాకు అర్థమైపోయిన నేను వచ్చిన R&Dకి కంక్లూజన్ ఏంటంటే ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు. హిందూయిజం అంటే ఆన్లైన్లో కామెంట్లు కానీ లైక్లు కానీ ఇంతవరకే ఉంటుంది. అది కూడా ఎప్పుడు ఉంటుంది, మీరు వేరే మతాల మీద 2-4 బాంబులు వేసి వాళ్ళు గొర్రెలు వీళ్ళు బర్రెలు వీళ్ళు అట్లా వీళ్ళు మూఢనమ్మకాలు అనుకుంటా అట్లా రెచ్చగొడితే అక్కడ మీకు ఆన్లైన్ సపోర్ట్ దొరుకుతుంది అంతే. అంతకు మించి హిందూస్లలో హిందుత్వం అనేది ఉండదు, హిందువులు ఫాలో గారు ఏది కూడా ఉండదు. నా ఇంటెన్షన్ ఏంటిది, నా పరంపర ముంగట్టుకోవాలి, దీనికి నేను ఎంతోమంది సాధకులను తయారు చేయాలి, నాకు దానికి డబ్బు కావాలి. సరే, మీరు హిందూ ధర్మం గురించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను హిందూ ధర్మం గురించి ఏం చేయాలనుకోవట్లేదు, నాకు మొత్తం హిందూ ధర్మం నాకు తెలియదు. అఘోరా గురించి నేను చెప్పగలుగుతా. హిందూ ధర్మం పూర్తి హిందూ ధర్మం కేవలం శివునికి తప్ప ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు అఘోరా పరంపర, వైష్ణవ పరంపర, ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ పరంపరలు ఉంటాయి. ఏ పరంపరలో కూడా మాస్టర్ చేసినా, ఏ పరంపరలో సక్సెస్ అయినా కూడా రీచ్ అయ్యేది ఎన్లైటన్మెంట్, ఆత్మజ్ఞానము, మోక్ష స్థితి. ఆ స్థితి నేను అఘోరా పరంపరలో నేను పొందడం జరిగింది. ఈ పరంపరలో నేను వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతా. కానీ బయట కనిపించే అందరూ గురువులు వాళ్ళు పొందినట్టు కాదు. ఎందుకంటే మీడియా కొన్ని సంవత్సరాల వరకు కూడా కొందరి కంట్రోల్లోనే ఉండే. ఇప్పుడు వేరు. ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇదే మీరు వేరే ఫేమస్ టీవీ ఏదో ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ ఉన్నారనుకుందాం. అప్పుడు మీరు ఒక స్వామీజీని మీరు ఇంత బోల్డ్ క్వశ్చన్స్ అడగలిగేటోళ్ళు, అట్లా అడిగిన ఇంటర్వ్యూస్ ఏమైనా ఉన్నాయా బయట? పాతాయి. ఎందుకు లేవు? ఎందుకంటే కంటెంట్ అవన్నీ పేడ్ అని కాదు, కంటెంట్ ఎన్వైరన్మెంట్లో ఇట్లా ఉండాలి, ఈయననే గురువు లెక్క చూపించాలి, ఈయన చెప్పింది నడవాలి అని చెప్పి అట్లా క్రియేట్ చేసారు. తద్వారా ఆ పరంపరల గురువులే ఇప్పుడు లేకుండా అయిపోయారు. సోషల్ మీడియా కాబట్టి నేను బయటికి రాగలుగుతున్నా. వాటెవర్, కొందరు తిట్టినా కొందరు సపోర్ట్ చేసినా ఏదైనా కూడా ఈ పవర్ ఆఫ్ సోషల్ మీడియా కాబట్టే ఉంది. లేకుంటే అసలు ఇంటెన్షన్ కూడా రాదు, ఆశ్రమం పెట్టాలి మనం 4 తయారు చేయాలని చెప్పి. అదే ఇంత ఈజీ యాక్సెస్ ఉంది కదా, ఇట్లా ఉంది కదా, ఇక్కడికి రావచ్చు కదా అని చెప్పి ఇది రావడం అన్నది జరుగుతుంది. దాంట్లో కూడా నేను పెయిడ్ లేదనట్లేదు. మనం చూసే పాడ్కాస్ట్ అన్నిట్లల్లో మస్తు షో హంగామా అన్నీ నడుస్తాయి. మరి నేను మీ దగ్గరికి ఎందుకు రావడం? నాకు క్లియర్గా తెలుసు, మీరు ఎట్లా అడుగుతారో నాకు తెలుసు. మీరు మధ్యలో ఏదో ఇట్లా బట్టలు ఇప్పేయాలి నేను అన్నట్టు ఒక ఇంటెన్షన్ ఉంటుంది. దొంగ స్వామీజీని ప్రూవ్ చేయాలని మీకు ఉంటుంది కాబట్టి నేను రియల్ కాబట్టి ఏదేమైతే నిజం అన్నది ఇవ్వలేకపోతే రేపు బయట పడుతుంది. నేను ఫేక్ అయితే ఫేక్, రియల్ అయితే రియల్. అది దేవునికి తెలుసు, బయట ఆధ్యాత్మిక మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుసు అని చెప్పి నేను మాట్లాడతాను. సరే, అయితే ఒకళ్ళు కామెంట్ చేశారు. సో ఏమని చేశారు అంటే, మీరు శివుడితో మాట్లాడిన అని చెప్పేసి చెప్పారు, శివుడు మీకు గురువయ్యి మీకు దీక్ష ఇచ్చిండని చెప్పేసి మాట్లాడారు కదా. సో ఒక పర్సన్ పెట్టిండు, నాకు 1,50,000 అప్పు ఉంది, నాకు డబ్బు కావాలి, సో శివుడితో మాట్లాడి కొంచెం చెప్పగలరా గురువు గారు అని అడిగింది. శివునితో మాట్లాడితే శివునికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అంటే శివుడు అన్నీ చేయలేడని కాదు, శివుడు చేసే పనులు కొన్నే ఉంటాయి. శివుడు మీరు ఎన్ని చేసినా, అక్కడ ఎంత సఫర్ ఎంత తపస్సు చేసినా కూడా మీరు ఆధ్యాత్మికత మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు, మీరు జెన్యున్గా ఎన్లైటన్మెంట్ మోక్షం కోరుకుంటారు, మీ పరీక్ష మీకు పెట్టి మీకు దర్శనం ఇస్తాడు. ఆ 1,50,000 అప్పు పోగొట్టమంటే నేను పోగొడతా. నేను 1,50,000 అప్పు పోగొడితే నాకు ఎంత ఇస్తావు అమౌంట్ చెప్పు, నేను చెప్తా ఎట్లా పోగొట్టాలి ఏంటిదా అని చెప్పి నేను పోగొడతా. కాదు, అసలు మీరు స్వామియేనా? బ్రోకరా? లేదు, బిజినెస్ మ్యాన్. కాదు, బ్రోకర్లు అడుగుతారు కదా పర్సంటేజ్. లేదు, బిజినెస్ మ్యాన్ అడుగుతారు. మా బ్రోకర్ ఎందుకు అడుగుతారు? మీరు ర్యాపిడో బుక్ చేసుకుంటారు, మీరు ఓలా బుక్ చేసుకుంటారు, వాళ్ళు బ్రోకరా? వాళ్ళు కమిషన్ ఛార్జ్ చేయరా? కాదు, నేను రియల్ ఎస్టేట్లో కొంతమంది ఫ్లాట్లు చూపించి బ్రోకర్ ఉండేసి అది కొంటే అమ్మితే దాంట్లో పర్సంటేజ్ వస్తుంది కదా కొంతమందికి, సో అట్లా అంటారు కదా. ఇప్పుడు నేనుండి వేరే స్వామీజీకి డీల్స్ అప్పు చెప్తే నేను బ్రోకర్ అవుతా. నేనే స్వామీజీ, నేను బిజినెస్ మ్యాన్ కదా. ఆయన ఒక కామెంట్ పెట్టిండు, ఆ కామెంట్కి శివునితో మాట్లాడి నాకు 1,50,000 ఇప్పియండి అంటే, శివునితో మీరు మాట్లాడి 1,50,000 ఇప్పిస్తారు, దాంట్లో మీకు పర్సంటేజ్ కావాలి. లేదు, శివుని దాకా అవసరం లేదు, నేనే దానికి క్లియర్ చేస్తా, నాకు అమౌంట్ కావాలి అంటున్నా. సరే, నేను నా సైడ్ నుంచి ఇప్పుడు ఆ పర్సన్ 1,50,000 అడిగిన పర్సన్ హేమలత అన్నమంట, హేమలత గారు అడిగారు, అమ్మాయి. అవును, సో అబ్బాయి కాదు. సో ఆమె తరపున నేను అడుగుతున్నా. సో నాకు 5 లక్షలు కావాలి, శివుడితో మాట్లాడి నాకు 5 లక్షలు ఇప్పియండి, అలా నీకు 3 లక్షలు ఇస్తా. నేనేమంటున్నా, తను అడిగిన కేసు ఏంటంటే నాకు 1,50,000 అప్పు ఉంది అని చెప్పి అన్నది.
ప్రకృతిలో ఒక నియమం ఏంటంటే మన కెపాసిటీకి మించిన అప్పు మనం చెయ్యలేము. ఆమెకు 1,50,000 వచ్చే మార్గం ఉంది కాబట్టి ఆమె 1,50,000 అప్పు చేయగలిగింది. మార్కెట్లో చాలామంది ఉంటారు, నాకు తెలిసిన కొందరు కోట్లలో అప్పై ఉన్నారు, చేతిలో రూపాయి బిల్లు ఉండదు వాళ్ళ దగ్గర ప్రజెంట్ స్టేట్లో. ప్రకృతి అంటే వాళ్ళకి ఆ సంపాదించుకునే కెపాసిటీ కూడా వాళ్ళకు ఉంటుంది. ఎవడెంత మునిగినా కూడా దానికి తేలే ఆప్షన్ అనేది ఉంటుంది. అందుకొరకు వీళ్ళ డీల్ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు నాకు ఇంత అప్పు ఉంది, లేదా నాకు బిజినెస్ టార్గెట్ ఉంది, లేదా నేను ఇంత స్టూడియో అయిదాం అనుకుంటున్నా అంటే, అవును మీ స్టూడియో మరి ఇట్లా నెంబర్ 1 అయితే నాకు ఏమి ఇస్తారు, మరి ఇది ఉంటుంది ఇట్లా అని చెప్పి మాట్లాడతా. ఓకే, స్టూడియో నెంబర్ 1 అయితే బిజినెస్ అంటే బిజినెస్ డెవలప్మెంట్. నేను ఒకటి చెప్తున్నా, ఈరోజు డేట్ ఎంత? ఈరోజు డేట్ నాకు తెలియదు, నేను టైంతో నేను ఉండాలి. ఓకే, August 8 ఫ్రైడే రోజు. ఈరోజు వరలక్ష్మి వ్రతము. ఓకే, ఓకేనా? సో ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, నాకు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 8th వరకు నాకు ₹1,00,000 రావాలి. అందులో నేను జస్ట్ 1,00,000 తీసుకొని 99 లక్షలు మీకే ఇస్తా. నేనేమంటున్నా, ఇప్పుడు మీ ఎనర్జీకి కనుక మీకు ₹1,00,000 రావాలంటే ₹1,00,000 ప్రాఫిట్ అప్ప ప్రాఫిట్ కావాలి. ₹1,00,000 ప్రాఫిట్ రావాలంటే 1.5 year టైం పడుతుంది. ఇప్పుడు మీరున్న ఎనర్జీకి. ఓహో, నా ఎనర్జీని బట్టి వస్తుందా? మీ ఎనర్జీని బట్టి, మీ వాట్ ఎవర్ సిస్టమ్ని బట్టి 1.5 year, అది ఇప్పుడు వర్క్ స్టార్ట్ పెడితే 1.5 year తర్వాత మీకు ₹1,00,000 ప్రాఫిట్ అనేది చేతిలో పడుతుంది. స్వామి, నిజంగా ఇవన్నీ నమ్మొచ్చా? మీరు రిజల్ట్ చూసినాక అంటే నాకు ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే, నేను నమ్మకపోతుంటే, కానీ ఇప్పుడు మీరందరూ పబ్లిక్ ఆయన నమ్ముతున్నారు, ఈయన చెప్పింది మొత్తం కరెక్ట్ అంటే అందరు నమ్మతలేరు. మీ ఫాలోవర్లు నన్ను ఎట్లా చేస్తారు చూడండి, మీరు మొత్తం 1 sided చెప్పలేదు. ఈయన కరెక్ట్, ఈయన దేవుడు, ఈయన అది అన్నీ మాట్లాడిరు. నేను నిజం చెప్తున్నా, ఆ కామెంట్లు మా ఆఫీస్లో టెక్నికల్ టీం చూసిన తర్వాత నాకు చెప్తుంటే నేను షాక్ అయినా. ఈయన వచ్చి మనం బతిమలాడితే, మనం ఇంటర్వ్యూ చేస్తే మనం తిట్టుడైంది ఏంది కర్మ, సో అని చెప్పేసి. సో పార్ట్ 2 కావాలన్నారుగా, పార్ట్ 2 కోసం పిలిచినాం. నాకున్న డౌట్స్ నేను అడిగిన. సో మీకు అంటే ఈయన ఫేకా రియల్ అని ఇంకా తెలుసుకోవాలని ఉంటే కొన్ని క్వశ్చన్స్ వేస్తాయి. నన్ను ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అఘోరా కదా మీరు? అఘోరా గురువు. సరే, అఘోరా అనే పదం ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది? శివస్థితిని, శివుడు అనే వ్యక్తి రకరకాల స్థితిలో ఉండగలుగుతాడు. ఒక వాటర్ ఎట్లనైతే రకరకాల కలర్స్లో ఉంటుందో, అట్లా శివుడు కూడా రకరకాల స్థితులు ఉంటాయి. దాంట్లో ఒక స్థితి, ఒక మార్గం అఘోర రూపం. ఆ రూపం అనేది దాన్ని వర్ణించడానికి వచ్చిన పదం అఘోర అనే పదం. దీనికి శాస్త్రపరంగా ఉన్నాయి. ఇప్పుడు అఘోర అంటే ఘోరము కానిది అని చెప్పి ఇది ఉంటుంది. కాకపోతే నేను ఎప్పుడు మాట్లాడినా కూడా నేను ఏంటంటే ఇవి వెరీ క్లియర్గా వీటి సైడ్ నేను వెళ్ళను. పురాణాలు, శాస్త్రాలు, ఆ బుక్లో అది ఉంది, ఈ బుక్లో అది ఉంది, భగవద్గీతలు ఇది చెప్పారు, అది ఏం నేను పట్టించుకోను. నేను పొందింది, నేను తపస్సు చేసి చూసిన, నేను తపస్సు చేసి పొందిన, నేను నా ఎక్స్పీరియన్షియల్గా నేను సాధించిన అంటే అది నాకు నిజం, అది నేను నమ్ముతా, దాన్ని నేను చెప్తా, దాన్ని నేను ఏకీభవిస్తా. దాని గురించి పురాణాలు మీకు ఏం తెలియదు అని కాదు. చిన్నప్పుడు నేను కూడా అందరిక టీవీలు చూసిన, అన్ని టీవీస్లలో వస్తుండే రకరకాల పురాణాలు. సరే, ఇప్పుడు శివుడు మీకు దీక్ష ఇచ్చిండు కదా, పవర్ ఇచ్చిండు. శివ పురాణం గురించి మీకు ఏం తెలుసు? నేను ఇంతవరకు శివ పురాణం చదవలేదు. నాకు ఆ చదవాల్సిన ఇంటెన్షన్ కూడా రాలేదు. విష్ణు పురాణం ఒక్క పురాణం చదవాలి, నేను చదవ కూడా. నాకు ఇచ్చినా కూడా నా పురాణాలు నేను చదవా. గీత చదివిరా? చదవలేదు. గీత చదవలేదు, ఒక్క బుక్ చదవలేదు. సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మం అన్నది మనము ఇప్పుడు దీన్ని వాడుకలోకి వచ్చింది. రీసెంట్గా ఇంటర్నెట్ బూమ్ తర్వాత ఎక్కువ వాడుకలోకి వచ్చింది. ఎందుకు? ఇతర మతస్థులు ఎక్కువైపోయారు కాబట్టి, వాళ్ళ పాపులేషన్ పెరుగుతుంది. సనాతన ధర్మం అంటే ఏందో మీకు తెలుసా? మొత్తం చెప్తా. ఈ ఇతర మతస్థులు ఇప్పుడు వేరే రిలీజన్స్ ఏవైతే స్ప్రెడ్ అవుతున్నాయో చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతున్నాయి. ఒకప్పుడు క్రిస్టియానిటీ నెంబర్ 1 ఉంటుండే, ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇస్లాం అన్నది చాలా ర్యాపిడ్ గ్రోత్ అయిపోయింది. వెస్టర్న్ కంట్రీస్లో కానివ్వండి, ఇండియా కానివ్వండి, కేరళ కానీ ఎక్కడ కానివ్వండి. ఇట్లా ఈ పాపులేషన్, ఈ ఇతర మతం అన్నది బాగా ప్రచారం అయ్యేసరికి ఇప్పుడు ఈ ఉన్న అన్ని మతాలు కలిసి అన్ని రకరకాల అందరు కలిపేసి దీన్ని ఒక టర్మ్ లెక్క సనాతన ధర్మం అని చెప్పి బయటకు వచ్చింది. ఇది హిందూ ధర్మం అన్నా సనాతన ధర్మం అన్నా ఒకటే. ప్రాక్టికల్గా చెప్తున్నా, ప్రాక్టికల్గా మనం దేన్ని అంటున్నామని చెప్పి. సనాతన ధర్మం అంటే అఘోర ఒక్కడే రాడు, వైష్ణవులు ఒక్కడే రాడు, వెజ్ నాన్ వెజ్ ఒక్కడే రాడు, అందరు వస్తారు దీంట్లో. సమస్త పరంపరలు, సమస్త గురువులు ఎవరైతే వదిలేసిపోయిన వర్క్ అంతా కూడా సనాతన ధర్మం కింద వస్తుంది. సో ఫస్ట్
మొత్తం హిందువులే ఉండేనా, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా ఉండేనా? అంటే నేను చిన్నోనే, నాకు తెలియదు కదా. అంటే మీరు అఘోర పరంపరలో మీరు గురువు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు హిందూ ధర్మం అంటే మనం అనుకుంటున్నట్టు ఒక మతం కాదు, ఇప్పుడు ఒక మతం అయిపోయింది అది. పూర్వం చూసుకున్నట్టయితే ఇప్పుడు అఘోరా ఉంది, ఇదే ఒక సపరేట్ మతం. ఇప్పుడు వైష్ణవులు ఉన్నారు, ప్యూర్ వెజ్ ఉంటారు, వాళ్ళది ఒక సపరేట్ మతం. ఇప్పుడు నాగబాబాలు ఉంటారు, వాళ్ళది ఒక సపరేట్ మతం. బుద్ధిస్టులు వాళ్ళొక సపరేట్ మతం. అట్లా అందరి రకరకాల మతాలు. ఒక్కరికి వాళ్ళు ఉండే చేసే పనులు, వాళ్ళు గడిపే లైఫ్ స్టైల్ కావచ్చు, వేరే వాళ్ళకి అసలు సింకే ఉండదు. ఇప్పుడు ఈ వేరేటి ఎక్కువైపోయేసరికి ఇది హిందూ మతం అని చెప్పి అంటారు. కానీ హిందూ మతం అనేది ఇట్స్ ఎ వెరీ మెచ్యూర్డ్, వెరీ ఎవాల్వింగ్ రిలీజన్. ప్రతి ఒక్క మతంని యాక్సెప్ట్ చేస్తుంది హిందూ మతం. హిందూ మతం ఏంది, ప్రతి దాంట్లో సైన్స్ని చూస్తుంది. అందుకొరకు మీరు వేరే కంట్రీస్లల్లో వేరే మతం పెరగదు, కానీ హిందూ ధర్మం ఉన్న ఇండియాలో వేరే మతాలకు కూడా పెరుగుతాయి. ముస్లిం పాపులేషన్ ఇక్కడ పెరుగుతుంది, క్రిస్టియన్ పాపులేషన్ పెరుగుతుంది, బుద్ధిస్ట్లా పెరుగుతారు, జైన్సా పెరుగుతుంది, అందరు పెరుగుతారు. అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది హిందూ మతం అన్నది. కానీ వేరే రిలీజన్స్ అంటే ఇక్కడున్న ఐడియాలజీకి అక్కడున్న ఐడియాలజీ డిఫరెన్స్ ఏంటంటే, వేరే రిలీజన్స్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ ప్రొఫార్మా ఉంటుంది. ఈ ఫిక్స్డ్ స్టేట్లో ఉంటేనే అది స్పిరిచువాలిటీ, లేకపోతే అది కాదు, దీన్ని తీసేయాలి, అంతరింపజేయాలి అన్నట్టుగా ఉంటాయి. తెలియక, వాళ్ళకు కూడా తెలియక, అందరు కాదు, కొందరు. మన దాంట్లో ఎట్లుంటుందంటే ఇదొక సైన్స్, దీనికి ఎన్నో ఇప్పుడు మైక్ ఉంది, ఇది ఒకటి అడ్వాన్స్డ్ మైక్ కాదు కదా, రేపటి రోజు ఇంకా అడ్వాన్స్డ్ మైక్ వస్తుంది, దీనికి ముందు కూడా ఇంకొక మైక్ ఉంటుండే, దీన్ని ఎన్నో విధాలుగా చేయొచ్చు అన్న అది మనకు ఉంటుంది. కాబట్టి హిందూ ధర్మం అనేది ఒక గొప్ప. దీనికి ఇంకా మనం డీప్గా పోతే ఏంటంటే ప్రతి మతానికి ఒక మతస్థాపకుడు ఉంటాడు, ఒక గురువు ఉంటాడు. ఇస్లాంకి ఒక గురువు ఉండే, క్రిస్టియానిటీకి ఒక గురువు ఉండే. మన దగ్గర ఏంటంటే మళ్ళీ మార్కెట్ అంటే మీకు నచ్చకపోవచ్చు, ఒకప్పటి మార్కెట్లో, ఒకప్పటి సమాజంలో, ఇది మార్కెట్ కానప్పుడు ఒక సమాజంలో రకరకాల గురువులు వచ్చారు. అందరికి ఇప్పుడు వాళ్ళు రాసిన టీచింగ్స్ని బుక్స్ రూపకంలో స్ప్రెడ్ అయిపోయినాయి. మన దగ్గర ఏంది, పర్సనల్ ట్రైనింగే ఉంటుండే. పర్సనల్ ట్రైనింగ్ ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ దగ్గర పర్సనల్ ట్రైనింగ్ చేస్తే మీరు కూడా మనిషి యాంకర్ లెక్క మీరు ట్రైన్ చేయగలుగుతారు, మీరు కూడా ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఇంటర్వ్యూ చేయాలి, ఇవన్నీ మీరు ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు. అట్లనే ఒక మనిషి ఎన్లైట్ అన్నప్పుడు ఇంకో మనిషిని కూడా ఎన్లైట్ ఇవ్వగలుగుతాడు. అట్లా నేను పర్సనల్ ట్రైనింగ్ పొందిన ఒక అఘోర గురువు నుంచి కాబట్టి ఈరోజు నేను ఒక అఘోర గురువు అయినా, నా దగ్గర ఒకటి స్టూడెంట్ ఇంకెవరో వాళ్ళు ట్రైన్ అవుతారు. ఇది గురు శిష్య పరంపర. యాక్చువల్గా మన హిందూ ధర్మం అంటే అది నమ్మడం ఇది నమ్మడం కాదు, గురు శిష్య పరంపరల అన్నది ఈజ్ ద కోర్ ఆఫ్ హిందూయిజం. అట్లా ఈ ఎన్ని మెథడ్స్ అయితే ఉన్నాయో, ఎన్ని రకరకాల విధాలుగా ఒక మనిషి పరమాత్మను చేరుకోగలుగుతాడో అన్నిటికీ కూడా గురువులు ఉంటుండే ఒకప్పుడు. ఇప్పుడు ఏమైపోయింది, ఫేక్ గురువుని మీడియా చూపించేసి వీళ్ళనే గురువు అని చెప్పేసరికి ఆ పరంపరలో ఒక గురువు అనేటోడే ఇప్పుడు అంటే మార్కెట్లో కనిపించకుండా అయిపోతారు జెన్యూన్ గురువులు. ఆ గురు శిష్య చైన్ కట్ అయిపోయింది. ఆ చైన్ కట్ అయిపోవడం, ఇప్పుడు ఆశ్రమం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, గురువు వచ్చిండు, ఆయన ఒక ఆశ్రమం పెడతాడు. ఇప్పుడు సద్గురు గురుజీ ఉన్నాడు, బతికి ఉన్న జెన్యూన్ గురువు అంటే సద్గురు జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ గురువు ఉన్నాడు. ఇప్పుడు ఆయన బతికి ఉన్నంత వరకు ఆ ఆశ్రమంలల్లో వేరే యోగులు మ్యానుఫ్యాక్చర్ అవుతారు. అక్కడ ఏది కూడా ఆయన ఎట్లా కానీ అట్లా కానిస్తాడు. కానీ చనిపోయిన తర్వాత ఏమైపోతుంది, మెజారిటీ ఆఫ్ ద కేసెస్, ఈషా ఫౌండేషన్ ఈజ్ అ వెరీ బిగ్ ఫౌండేషన్, నేను వాళ్ళని ఏం వేరే రకం అనట్లేదు. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, దాంట్లో సాధన పొందిన వాళ్ళు ఉంటారు, పొందని వాళ్ళు ఉంటారు. అక్కడ ఒక పాలిటిక్స్ ప్లే అయిపోతుంది. వీళ్ళు ఎవరినో ఎంచుకుంటారు, ఈయననే మా సంస్థ నడపాలని చెప్పి ఆయనని గురువు లేక ముంగడు చెప్పించేసి సంస్థ ముంగడు నడుపుతారు. అట్లా ఇప్పుడు ఉండే మనకి ఏదైతే ఉన్నాయో పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి. అవన్నీ మీరు ఇమాజిన్ చేసుకుంటే ఏ పేరు కానీ ఏ సంస్థ కానీ ఒకప్పుడు ఈయన ఎస్టాబ్లిష్ చేసినట్టు కూడా నెక్స్ట్ ఇప్పుడు అక్కడ జెన్యూన్ గురువు ఉండడు, ఫేక్ కూడా ఉంటాడు. ఎందుకు, ఆయన సీనియారిటీ అక్కడ ఉండే ఆ జనాలు ఎవరైతే ఉంటారో, ఆ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక గ్రిప్లో కానీ వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్లో కానీ నన్ను మీరు పీఠాధిపతి చేయండి, నన్ను మీరు గురువు లెక్క చేయండి, మనము ఇట్లా కలిసి సంస్థను ముంగట పట్టుకోదామని చెప్పి ఉండిపోయారు. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళ కింద జాయిన్ అయ్యే శిష్యులు, వాళ్ళ శిష్యులు, ఆ పరంపర మొత్తం అట్లే నడుస్తూనే ఉంటుంది. మన హిందూ ప్రాబ్లం ఏంటిది, కొత్తగా ఎవరైనా వచ్చిర్రు అన్నప్పుడు అంత ఈజీగా అది ఇయ్యదు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన, నాకు ఇన్బిల్డ్గా ఆశ్రమం దొరకదు. నేను మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి నేను మళ్ళీ ఒక ల్యాండ్ కొనుక్కొని నేను మళ్ళీ అవి ఇవి చేసి నేను ఇటుక వెళ్ళే బాత్రూమ్ అనుకుంటే నేను కట్టుకోవాలి. అంటే ఆశ్రమం పెట్టాలనుకుంటున్నారు? 100% ఆశ్రమం కోసమే కదా. డబ్బులు ఫ్రీగా ఎవరిస్తారు, ఆశ్రమం ఇయ్యరు, డిస్కౌంట్ ఇస్తారు. మనకి ఉండవు, డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళు, కొంచెం లాభం తక్కువ చూసుకుంటారా ఏదో వేస్తారా కానీ. సరే, ఆశ్రమం గురించి తర్వాత మాట్లాడదాము. సో అఘోర శాస్త్రం ప్రధాన ఉద్దేశం ఏంది అసలు?
ఏ మార్గమైనా ఏ పరంపర అయినా కూడా ఏ సాధనైనా మీరు రోజు ముట్టించే దీపం అగరబత్తి ఏది పెట్టినా కూడా దాన్ని అది జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఓషన్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. దాని మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి మిమ్మల్ని పరమాత్మ దగ్గరికి తీసుకుపోవడమే. ఏ గురువు ఏం చెప్పినా కూడా మీరు ఆత్మ అన్నది పరమాత్మ చేయడానికి ఉండే మార్గాలు మాత్రమే. దీంట్లో వన్ ఆఫ్ ద మార్గం అఘోరా మార్గం. అఘోరా ఆచారాలు ఎట్లుంటాయి? వేరే దానికి దీనికి డిఫరెన్స్ చూసుకుంటే దీంట్లో నాన్ వెజ్ కానీ, ఆల్కహాల్ కానీ, సెక్స్ కానీ, డబ్బులు సంపాదించుడు కానీ వీటిలో రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఫ్యామిలీ లైఫ్ వండుకుంటూ సేమ్ శివుని లైఫ్ స్టైల్ అనుకోండి. శివుడు ఎట్లా చేస్తాడు, ఎప్పుడు ఫుల్ టైం ట్రైనింగ్లో ఉంటాడు, ఫుల్ టైం ఎప్పుడు తన ధ్యానం కానీ తన సాధన కానీ దాంట్లోనే ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటాడు, వాళ్ళ పిల్లలు అంటాడు, పెళ్ళి చేసుకుంటాడు, అయిన పని అయినా చేసుకుంటాడు. ఇది ఇంతే అఘోరా అంటే. ఈ విభూతి పూసుకోవడం ఏంటంటే దీంట్లో కొన్ని బెనిఫిట్స్, కొన్ని లాభాలు ఉంటాయి. మనకు బయట చూసుకోవడానికి శ్మశాన విభూతి పూసుకున్నారని అంటారు, కానీ దానికి ఒక పవర్ ఉంటుంది. ఎప్పుడైతే డెడ్ బాడీ కాలిపోతుందో దాంట్లో ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. దాన్ని కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మనం ఎప్పుడైతే పూసుకుంటామో రకరకాల కేపబిలిటీస్, రకరకాల ప్రొటెక్షన్, రకరకాల బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. ఆ బెనిఫిట్స్ కొరకు దీన్ని వాడతారు. సో అందుకే అఘోరాలు శ్మశానంలోనే. శ్మశానం కూడా గుడే యాక్చువల్లీ. ఓకే, శ్మశానం అన్నది కూడా ఒక గుడి. అక్కడ మీకు దేవతలు మేనిఫెస్ట్ అయితే ఇంకా గుళ్ళనన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, పబ్లిక్ ఎక్కువ ఉంటే అక్కడ. ఇప్పుడు గుడి అంటున్నాం మనం, కానీ ఎవ్వరు గుడి కరెక్ట్గా కడుతురు. డబ్బులు ఉన్నాయి మార్బుల్ వేస్తాం అదేస్తాం అంటారు, కానీ ఎనర్జీ మెయింటైన్ అయ్యే గుళ్ళు ఎవరు కట్టట్లేదు. సిమెంట్ దాంతో దీంతో అసలు ఎక్కడ ఒక క్వాలిటీ గుడి లేదు. డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కానీ ఆ స్పేస్ దొరకక, కట్టాల్సిన విధానం తెలియక కాంప్రమైజ్ అయిపోయి ఈ టెంపుల్ కట్టే కంపెనీస్ కూడా ఇట్లనే నడిపిద్దామని చెప్పి వెళ్ళిపోతారు. అందుకు ఆ గుడికి పోయినప్పుడు మనకి ఎనర్జీ అనిపించేది. కానీ జెన్యున్గా గుడి కడితే ఎట్లుంటుంది, అక్కడ ఇంక్యుబేట్ కావాలి ఎనర్జీ. సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఇంకా 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 వైబ్ కావాలి. ఇప్పుడు మీరు శక్తిపీఠాలు పోయినప్పుడు మీకు ఒక వైబ్ తాకుతుంది, మీరు కాశీ పోయినప్పుడు వైబ్ తాకుతుంది. మన ఇంటి పక్క ఉన్న అదే అమ్మవారిని ఇంటి పక్క పెట్టినప్పుడు ఎందుకు ఆ వైబ్ వస్తలేదు మనకి? ఎందుకు రాదు? వస్తుంది, రాదు. మీరు ట్రై చేయండి. పాత గుళ్ళు ఏవైతే అల్లకు పోయి చూడండి, మన రాతితో కట్టినవి చూడండి, మన సిమెంట్తో కట్టిన ఈ గుళ్ళకి పోయి చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండిట్లల్లో. ఎందుకంటే కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే తప్పు అయిపోతుంది. దేవత ఉంది, దేవత లేదని కాదు, దేవత ఉంది, నడుస్తుంది, ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంది. మన పాజిటివ్ ఉన్న కాడికి అదే ఉంది, వాడుకోవాలి. కానీ ప్రాపర్ మెథడ్ అది కాదు, మ్యాక్సిమం కరెక్ట్ కట్టాల్సిన మెథడ్ అది కాదు. అట్లా శ్మశానం కూడా మెయింటైన్ చేయాలి. మన ఇంట్లో పూజ రూమ్ ఉంది, డైలీ మెయింటైన్ చేస్తాం, మంచి ధూపదీప నైవేద్య అవన్నీ టైం టు టైం అవుతూ ఉంటాయి. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది, అందులో నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇదే మనం మెయింటైన్ చేయలేదు, వదిలేసినాం, బూజు పట్టి అంత పూలు కూలిపోయి, నైవేద్యం మురిగిపోయి, కీటకాలు వెళ్ళిపోయి, అక్కడ ఏమైపోతుంది, ఉల్టా అయిపోతుంది. అదంతా ఒక రాంగ్ వైబ్రేషన్ ఇస్తుంది. అట్లా శ్మశానం కూడా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి దాన్ని మెయింటైన్ చేస్తాయి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, దాన్ని మెయింటైన్ చేయక, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలో తెలియక, పబ్లిక్కి అసలు స్పిరిచువాలిటీ లెక్క కనిపించక అవి అట్లనే మూలపడిపోతున్నాయి. అలా దయనం చేసిన వానికి ఇప్పుడు అందరూ ఉంటారు, ఇంట్లో చనిపోయారు అంటే ఖచ్చితంగా అయ్యగాని పిలిపిస్తారు, పూజ చేపిస్తారు, అన్నీ చేపిస్తారు, కానీ ఆత్మశాంతి అయితే లేదు. వాడు మళ్ళీ బాధపడు, వాడు మళ్ళీ వీళ్ళెంబడి తిరుగుడు, ఆయన అక్కడ ఇంకా అది పొందకపోవడు, ఆ తృప్తి అనేది, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సమ్వేర్ అక్కడ మిస్టేక్ జరుగుతుంది. శ్మశానం కరెక్ట్ ఉండకపోవడం, చేసే వాళ్ళకి కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే నిజంగా చనిపోయిన వాళ్ళు కోరికలు నెరవేరకుంటే నిజంగా దయాలై తిరుగుతారా, ఆత్మలుగా తిరుగుతారా? తిరుగుతారు. వాళ్ళ కోరికను బట్టి ఉంటుంది, బలంగా ఉంటుంది. దయ్యాలని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం మళ్ళా బియాండ్ లాజిక్ ఉంటుంది, కానీ సరే చెప్తాం. మరి చెప్పండి. ఒక దగ్గర ఒక పర్టికులర్ ప్లేస్ ఉండే, అక్కడ ఏమైందంటే ఒక ఆయన ఇట్లానే స్వామీజీ ఉంటుండే, ఆయనకు ఒక కోరిక ఉండే. ఇప్పుడు నేను ఎట్లనైతే 10,000 కోట్లు అంటున్నాను, అట్లా ఆయన కూడా కోరిక ఉండే. ఆ కోరిక అన్నది నెరవేరలే ఫర్ సమ్ రీజన్. తను ప్రాక్టికల్గా దాన్ని చేయలేకపోయాడు. ఆయన శివం ఏం చేసారంటే అక్కడే పెట్టేసేసి వీళ్ళు దాన్ని వర్షిప్ చేయడం అనేది స్టార్ట్ చేసారు. ఆ సమాధిని వర్షిప్ చేయడం, దానికి పూలు అంతా పెట్టడం అనేది జరిగింది. ఆయన ఒక మంచి యోగి అయ్యేసరికి ఆయన ఆత్మ లెక్క ఇప్పుడు మన అరుంధతి సినిమాలు ఎట్లనైతే ఉంటాడో ఈయన అట్లనే అల్లనే ఉండిపోయాడు. ఉండిపోయి భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం, వాళ్ళకి ఏమన్నా మంచి అయ్యేటట్టు చేయడం, వాళ్ళకి అనుగ్రహం ఇవ్వడం అనుకుంటే అల్లనే ఆ డబ్బాలు అట్లనే కూర్చొని ఉన్నాడు. ఎప్పుడైతే నేను వెళ్ళి కలిసినో నేను అడిగినా, మరి ఎందుకు ఇట్లా
ఈయన ఎందుకు ఉన్నారు, ఎక్కడ వీడేముంది. జరిగింది ఇది? ఒక లొకేషన్లో జరిగింది, ఒక క్రీమేషన్ గ్రౌండ్ లాంటి ప్లేస్లో జరిగింది. ఓకే. మరి ఎందుకు వీడు ఉన్నారు, మరి మీరు ఇప్పుడు వేరే వాళ్ళు అంటే వాళ్ళు పాపాలు చేసి ఉన్నారు, వీళ్ళు ఆయన ప్లజెంట్నెస్లో ఉన్నాడు, దయ్యం లెక్క ఏదో ఇబ్బందిలో ఏడ్చుకుంటలేడు, సుఖంలోనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం చేస్తారు మీరు, ఇది కాదు కదా మీరు ఉండాల్సిన ప్లేసు, ఇక్కడ మీకు ఎంతైనా ఇబ్బంది, మరి ఎందుకు అని అంటే చెప్పి నాకు ఇట్లా కోరిక ఉంది అని చెప్పేసి నాకేమన్నాడు, నువ్వు ఈ పని నువ్వు చేసి పెట్టు కదా అని చెప్పి నన్ను అడిగిండు. అడిగితే నేనేమన్నా ఎప్పటిలెక్కనే నాకు డబ్బులు ఇవ్వాలా, డబ్బులు ఇస్తే చేస్తా అని చెప్పిన. చెప్పగానే ఆయన సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోయి నువ్వు డబ్బులు ఆశిస్తున్నావు అని చెప్పి ఆయన కూడా అనుకున్నాడు, మీలానే అనుకున్నాడు. అనుకోగానే నేను కూడా వచ్చేసేసిన అక్కడ నుంచి. సరే థ్యాంక్ యూ చెప్పేసి మాట్లాడేసి వచ్చేసిన. వచ్చినాక నాకే మనస్సాక్షి మంచిగా అనిపించలేదు. మనం మనుషుల్ని అడుగుతున్నామంటే దాని అర్థం ఉంది, ఆయన దగ్గర లేని దాని గురించి మనమేం అడుగుతాం. ఆయన్నే డబ్బాలా ఉన్నాడు కదా, ఎంత కూతురు అవుతుండు, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి నాకే తప్పు చేసినా అనిపించింది. సో నేను మళ్ళీ పోయినా, మళ్ళీ పోయేసి చెప్పేసిన, ఇక కాదుగా మిమ్మల్ని రిలీజ్ చేసేస్తున్నా, ఏదైతే కర్మ మిమ్మల్ని ఇక్కడ ఆపుతుందో మీరు ఇది చేయాలి అన్నది ఆ పని నేనే చేసేసేస్తా, పని నేను అది తీసేసుకొని మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయనని మోక్షం ఇచ్చేసేసిన. ఇప్పుడు ఆ డబ్బాలు ఆయన లేడు, అందరు మొక్కుతురు. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆయన ఉన్నా లేకపోయినా పాజిటివ్ ఎనర్జీ అనేది శివలింగం లెక్క వైబ్రేట్ అవుతూ ఉంటుంది. నమ్మొచ్చా ఇది? నమ్మద్దు, సాధన చేయాలి, సాధన చేసి సాధనలో డీప్గా పోవాలి. కాదు, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు, అది నమ్మల్లా అవద్దని డైలమాలు ఉంటాం మేము. నమ్మద్దు, అస్సలు నమ్మొద్దని మీరే చెప్తారు. ఇప్పుడు నేను స్టోరీ చెప్తా, రేపు ఇంకోటి ఇట్లనే వేషం వేసుకొని వస్తాడు, నాకని ఇంకా మీ దగ్గర రాడు, ఎవడో డబ్బులు పెట్టించుకొని చేపించుకుంటాడు, నిజంగానే స్వామి అబ్బా అది ఇది అని చెప్పి 10 మందితో షో కొడతాడు. ఇప్పుడు నమ్ముకుంటా పోతే ఎన్ని నమ్ముతారు పబ్లిక్? అబద్ధం చెప్తే ఎట్లా ఒకవేళ? అయితే నాకు ఏమర్థమవుతుందంటే మీరు అట్లా వెళ్తే వర్కౌట్ కాదు, ఇట్లా వెళ్దాం అన్నట్టు మీరు తయారవుతారు ఇట్లా. డెఫినెట్లీ నేను వర్కౌట్ కావాలని వచ్చిన ఇక్కడికి, నాకు కామన్ సెన్స్ ఉంది. నేను నిజం చెప్తున్నా, నేను వీళ్ళందరూ నెగిటివ్ కామెంట్స్ నాకు పెట్టి మీకు పాజిటివ్ కామెంట్ పెట్టి మిమ్మల్ని నేను సెకండ్ ఇంటర్వ్యూ మళ్ళీ అంటే కొంతమంది పెట్టిర్రు సెకండ్ పాడ్కాస్ట్ కావాలని చెప్పేసి, అంటే క్లియర్గా అన్నీ తెలవాలని చెప్పేసి నేను మిమ్మల్ని చేస్తున్నా, కానీ ఇప్పటికి కూడా అసలు నేను నమ్మలేకపోతున్నా మిమ్మల్ని. నేను నమ్మకానే చెప్తున్నా, నన్ను అది ఎవరు నమ్మకండి. ఇవన్నీ స్టోరీస్ అయితే ఎట్లా, నేను చెప్పింది అబద్ధం అయితే ఎట్లా, నేను వైరల్ కావడానికి చెప్తున్నా అయితే ఎట్లా, అప్పుడు ఏం చేస్తారు? ఆ పాసిబిలిటీ లేదా? మీ దగ్గర లేదు, సరే మీరైతే మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తారు. వేరే వాళ్ళ దగ్గర ఇట్లనే పాడ్కాస్ట్ ఎవరైనా చేయించుకుంటే ఎట్లా? పెద్ద విషయం కాదు కదా. 8-10 వేలకు పాడ్కాస్ట్ కూడా రెంట్కి దొరుకుతుంది. 1000 రూపాయలు ఇస్తే జూనియర్ ఆర్టిస్ట్ మస్తు మంది దొరుకుతారు, చెప్పినట్టు యాక్ట్ చేస్తారు. ఇట్లా ఇంత కరెక్ట్గా చెప్తున్నారు అంటే మీరు ఇంప్లిమెంట్ చేసిరా? ఇంత జూనియర్ ఆర్టిస్టులతో పెట్టించారా మీరు కామెంట్లో? లేదు, ఎవరితో పెట్టిపోయలే. నిజంగా మీరు కావాలంటే మన సాఫ్ట్వేర్ ఉంటే చెక్ చేయండి, జెన్యూన్ కామెంట్స్ ఫేక్ కామెంట్స్. మంత్ర యంత్ర తంత్ర సాంప్రదాయాలకు అఘోర సాంప్రదాయాలకు డిఫరెన్స్ ఏంది? అఘోర సాంప్రదాయాలలోనే వీటిని ఎక్కువ వాడడం అనేది ఉంటుంది. మంత్రాన్ని, తంత్రాన్ని, యంత్రాన్ని కేవలం అఘోర మార్గంలోనే చాలా హై లెవెల్లో వాడతారు. ఇప్పుడు మీరు చేసేది కూడా మంత్ర, తంత్ర, యంత్రాన్ని. ఏడా ఇంట్లో అందరు చేసేది. ఏం చేస్తాం మేము ఇంట్లో? పూజ అయ్యారా? చేస్తాం. ఏం చేస్తారు? దీపం పెడతారు, అగరబత్తి పెడతారు, నైవేద్యం పెడతారు, ఒక కర్పూరం పెడతారు, ఓ ఫోటో పెడతారు. ఆ ఫోటోనే యంత్రం, ఇది చేసేదే తంత్రం. లోపల చేసుకునే స్మరణనే మంత్రం. ఇది మంత్రతంత్ర యంత్రాన్ని. కానీ దీన్ని ఒక అథ్లీట్ లెవెల్లో, ఒక హై అండ్ లెవెల్లో చేసినప్పుడు అఘోర పూజలు అయిపోతాయి. చిన్న దీపం అనేది పెద్ద హోమగుండం అవుతుంది. మీ నైవేద్యం అనేది ఒక వాటెవర్ అన్నదానం అవుతుంది, అన్నదానమా బలియా అదొకటి అయిపోతుంది. మంత్రాలు అనేటివి కొంచెం హై అండ్ మంత్రాలు ఉంటుంది. ఎట్లా ఇప్పుడు చిన్న సైకిల్ నడుపుతారు అనుకుందాం, దాంట్లో కింద పడం అయితే ఆగుతాం, లేకపోతే ముంగట్టుకోతుంది. మీరు ఒక F1 ట్రాక్లో కార్ నడుపుతా అంటే ఏమవుతుంది? చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఫాస్ట్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. మిస్టేక్ అయితే అట్లా లైఫ్ అండ్ డెత్ కూడా అవుతుంది. ఇది అఘోర. అదే అఘోర. స్వర్గం నరకం అనేటివి ఉంటాయని మీరు చెప్పారు, అవునా? లాస్ట్ ఎపిసోడ్లో స్వర్గం నరకం అనేటివి ఉంటాయని. సో దాంట్లోనే మీరు నేను చనిపోయిన తర్వాత మీద 5 లోకాలు చూసినా, కింద 3 లోకాలు చూసినా అన్నారు. తిరిగిన లోకాలు చాలా చూసిన, గట్టిగా తిరిగినాయి. పైన 5 కింద 3.
పైన 5 లోకాలు చాలా ఉన్నాయి, పైన చాలా 5 ఉన్నాయి, చూసిర్రు, ఎన్నో కింద ఉన్నాయి 3 లోకాలు. చూసిర్రు. మనకి 14 లోకాలు అంటారు కానీ ఇంకా ఎక్కువ ఉన్నాయి. డన్. పై లోకానికి కింది లోకానికి డిఫరెన్స్ ఏంది? పైన 5 లోకాలు చూసారు కదా, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి. కింద 3 లోకాలు చూసారు కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ మళ్ళీ ట్రోల్ కావద్దు కాబట్టి చెప్తున్నా, డీటెయిల్గా వినండి. కొంచెం ఓపిక ట్రోల్ అయ్యారా మీరు? అయినా ఎప్పుడు? మీరే మీ ఛానల్లో ట్రోల్ అయిపోయింది. మీరు మంచిగా చెప్తే మంచిగా చేస్తాం కదా. కరెక్ట్. మీరు సాంప్రదాయంగా కూర్చొని మీరు, నేను నిజం చెప్తున్నా, ఇప్పటికీ మీరు, నేను ఒక క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని, శివపురాణం తెలుసా అని, తెలియదు నేను చదవలే అన్నారు. గీత తెలుసా అన్న, తెలియదు నాకు చదవలే అన్నారు. అవునా? అవును, నేను తపస్సు చేసిన అంటున్నా కదా. నేను తపస్సు చేసే పొందినా, నేను తెలుసుకునే అన్ని పుస్తకాలు చదివి ఆడిడే చూసినాయి కాదు. నా స్వతహా నా అనుభవం, నేను కష్టపడి, నేను 10 సంవత్సరాలు వెనకాల తిరిగి చూసుకుంటే పొద్దున తపస్సు ఎట్లా చేయాలో ఎవరు చెప్పారు? మా గురువు చేయించిండు. ఏ గురువు? మా గురువు ఎవరైతే నన్ను చేసిండో ఈ పాయింట్కి తెచ్చిండు. ఓకే, అంటే ఆ గురువుకు తెలుసో శివపురాణం, విష్ణు పురాణం? నాకు తెలియదు. ఆయనకు తెలుసో తెలియదు, నాకు తెలియదు, నేను ఎప్పుడు అడగలే. ఓకే, ఒకసారి అడగండి గురువుని. అడుగుతా. ఓకే. కాకపోతే ఆయనకు అవసరం పడదు. ఆయన ఒక అంత పాయింట్కి వచ్చినాక అవి తెలుసుకొని ఏం చేసేది ఇట్లా మార్కెట్లో చెప్పుకోండి తప్ప. అవి ఎందుకున్నాయి, అవన్నీ పురాణాలు ఎందుకున్నాయి? ఇవి చదివి ఈ ఆధ్యాత్మిక డైరెక్షన్లో రావాలి, ఇంట్రెస్ట్ రావాలని చెప్పి అవి క్రియేట్ చేయడం జరిగింది. కాదా మరి మీరు ఈ డైరెక్షన్లోకి వచ్చినప్పుడు మీరు చదివి ఉండాలి కదా, మీకు తెలిసి ఉండాలి కదా. ఎందుకు అవి అవసరం లేదంటున్నా కదా. ఓకే, అవి మంచిగా, అవన్నీ హెల్ప్ అవుతాయి. ఇప్పుడు దాంట్లో ఒకవేళ నా థింకింగ్ చెప్తా, పర్సనల్ థింకింగ్ చెప్తా. దాంట్లో ఎడిటింగ్ అయ్యి ఉంటే ఎట్లా? ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు శివభక్తులు ఉన్నారు. మీరు ఇప్పుడు మీరు ఒక టైంలో మీరు రాజు అనుకుందాం, సపోజ్ ఈ ఏరియాలో రాజు ఏదో ఉన్నారు. మీరు 10 మందిని పిలిపించేసి ఏం చెప్తారు, విష్ణు పురాణంలో ఏం చెప్తారు, విష్ణుని ఎక్కువైపోయింది ఇలా, నేను శివభక్తుడిని, నాకు శివుడే అన్ని ఇచ్చిండు, సో నువ్వు విష్ణుని తక్కువ చేసి శివుని ఎక్కువ చేసి బుక్ రాసి అని చెప్తారు. ఛాన్సెస్ ఉన్నాయి, ఆ బుక్ ప్రచారం అవుతుంది. సేమ్ థింగ్ ఇంకెక్కడో విష్ణు రాజే ఉన్నాడు, ఆయన ఏం చెప్తాడు, భక్తులు వాళ్ళు పిలిపించి అరే శివుడు ఎక్కువైపోతుంది ఇలా, విష్ణుని హై చేయ అంటారు. ఇలా శాక్తేయులు ఉంటారు అనుకోండి, శివుడు లేడు విష్ణువు లేడు, మొత్తం అమ్మవారే, అంతా శక్తే, సో ఇట్లనే బుక్ రాయండి అని చెప్తారు. ఇవన్నీ పోను ప్రాక్టికల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. గాన్గాపురం ఉంది, కర్ణాటక గాన్గాపురం. అక్కడ పోతే గురుచరిత్ర అని అందరు చదువుతారు. మళ్ళీ దీన్ని అఫెండ్ కావద్దు, దీన్ని సైన్స్లోకి ఇవ్వడాలి, నేను చెప్పే సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి, లేకపోతే లేదు. కాకపోతే నన్ను ట్రోల్ చేసి కూడా అది పెట్టుకోకండి. ఓకే, దీంట్లో ఇప్పుడు ఆ బుక్ పోయి చదివితే, గురుపురాణం చదివితే మీకు దాంట్లో ఏం చెప్తారంటే, దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, జెన్యున్గా అక్కడ ఉన్నాడు. దత్తాత్రేయ స్వామి నుంచి కూడా నేను దీక్ష పొందిన, నేను ఎన్నో వస్తువులు కూడా పొందిన, ఫిజికల్ వస్తువులు కూడా పొందిన, పొందలేని కాదు. అంటే దేవుళ్ళు వచ్చి ఇచ్చారు, దేవుళ్ళు వచ్చి ఇచ్చారు, అట్లా కూడా ఉన్నాయి వస్తువులు మరి అట్లా కూడా ఉన్నాయి. అది మళ్ళీ దత్తాత్రేయ స్వామి నుంచే పొందిన. కానీ ఆ గురు చరిత్రలో కూడా నేను చదివిన, గురు చరిత్ర చూసిన నేను. దాంట్లో ఏమని ఉంటుందంటే, శ్రీపాద శ్రీవల్లభ స్వామి వచ్చారు, శ్రీపాద శ్రీవల్లభ స్వామి బ్రహ్మ విష్ణువుని మహేశ్వరుని ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు వచ్చి శ్రీపాద శ్రీవల్లభ స్వామిని, స్వామి మీరు ఇట్లా అన్నారని చెప్పి రాసి ఉంది. అది నిజంగానే కాదు, నాకు తెలుసు. దీంట్లో శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎన్లైటెండ్ మాస్టరే, ఆయన రాయలేదు, ఆయన చెప్పలే ఇట్లా నా గురించి ఇట్లా రాయండి అని చెప్పలే. ఆ శిష్యులు సాధన అయ్యాక అలా సక్సెస్ కాక గురు మీద భక్తి అయితే ఉంటుందా, ప్రేమ ఉంటుందా, ఆ ప్రేమతో రాసిన బుక్స్ ఇవన్నీ. ప్రేమతో ఏమైపోయింది, సబ్జెక్ట్ నుంచి డివియేట్ అయిపోయారు, వాళ్ళు సైన్స్ నుంచి డివియేట్ అయిపోయారు. ఇట్లా మనం చదివే పురాణాలు బుక్స్ ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అవ్వదు. భగవద్గీత ఉంది. భగవద్గీత అనేది ఏంటిది, గొప్ప గ్రంథం, చాలా ఉపయోగకరమైన గ్రంథం, కాదనట్లేదు. అది ఉన్నది కూడా నిజమే, లేదనట్లేదు. శ్రీకృష్ణుడు సాధకులకు అని చెప్పి రాసిండా, సాధకులారా నేను శ్రీకృష్ణ గురూజీని నేను రాస్తున్నా, ఇది మీరు చదివి మీరు ఇది ఫాలో కండి అని చెప్పలేదు. భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది, ఆ స్టోరీ నిజం అనుకుంటే, శ్రీకృష్ణుడు అర్జునునికి యుద్ధంలో చెప్తుండు, అర్జునుడు నేను యుద్ధం చేయ అంటుండు. ఆ టైంకి నేను నాకు మన కొట్టుడు ఇష్టం లేదు, నాకు సంపుడు ఇష్టం లేదు అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు అరే నువ్వు ఇట్లా కాదు, ధర్మం ఇది అది అంటే, ఇవి ఎట్లయితే ఒక పాడ్కాస్ట్ Q&A అయిందో అట్లా ఒక Q&A జరిగింది. ఆ Q&Aని థర్డ్ పర్సన్ తన దివ్య దృష్టితోనే విని చెప్పంగా అది బయటకు వెళ్ళింది. ఈ బుక్ అర్జునుడు రాయలేదు, శ్రీకృష్ణుడు రాయలేదు, సంజయుడు విన్నాడు, సంజయుడు రాసిండు అని చెప్పి అన్నాడు. దీంట్లో ఎంత కరప్ట్ అవుతుంది, ఇక్కడ మాట్లాడి ఇక్కడ కెమెరా పెడితేనే ఇంత అవుట్ ఆఫ్ కరప్షన్ అయితే డేటా జనరల్గా అంటున్నా. అట్లాంటిది దీనిలో ఎంత డేటా కరప్ట్ అయిపోయి ఉండొచ్చు. దాన్ని మళ్ళీ సాధకుల కోసం ఇయ్యలే కదా,
అవి వినాలి, ఆ కాన్వర్జేషన్లో ఉపయోగకరమైనది అంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి. పురాణాలు గ్రంథాలు ఇవన్నీ ఇవన్నీ నిజం కావచ్చు కాకపోవచ్చు, నా పర్సనల్ ఒపీనియన్. అంటే నిజం కాదనే మీరు చెప్తున్నారు. మరి నిజం కావచ్చు నిజం కాకపోవచ్చు. ఇప్పుడు శ్రీపాద స్వామి ఏదైతే గురు చరిత్ర ఉందో గాన్గాపురంలో అందరు చదువుతారో దాంట్లో నిజం కూడా ఉంది. కొంచెం ఇట్లా ఇది వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురువు మీద భక్తితోని వాళ్ళు ఎక్కించినవి కూడా ఉన్నాయి. మా గురువే అందరు దేవుళ్ళకి ఆదేశిస్తాడు అని చెప్పడం కూడా ఉంది. ఇప్పుడు శివభక్తులు ఉంటారు, వీళ్ళు సపోజ్ సాధనలా సక్సెస్ కాలేదు, వీళ్ళు ఎన్లైట్ కాలేదు అనుకుందాం. వీళ్ళు ఏం చెప్తారు, శివుడు ఎవరిని మొక్కుతాడు అంటే శివుడు విష్ణువు శివుణ్ణే మొక్కుతాడు, విష్ణువు ఎప్పుడు శివ శివ అనుకుంటుంటారు అని చెప్పి అంటారు. ఇప్పుడు విష్ణు భక్తులు ఉంటారు సేమ్, వీళ్ళు కూడా సాధనలు ఎన్లైట్ కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడిగినామంటే ఏం చెప్తారు, ఎవరిని మొక్కుతారా అంటే విష్ణువు శివుణ్ణే మొక్కుతాడు. ఇవి రికార్డులు కూడా ఉన్నాయి ఇంటర్నెట్లో, హిందీలో ఇంగ్లీష్లో ఉంటాయి. విష్ణువే ఆదేశిస్తాడు శివునికి శ్మశానంకి హెడ్గా అని చెప్పి విష్ణువు చెప్పినంటారు. మళ్ళీ దీంట్లో వాళ్ళ కూడా కొట్లాట్లు ఉంటాయి. విష్ణువుని మొక్కేటోళ్ళు ఒకరు ఉంటారు, లేదు వెంకటేశ్వర స్వామి నెంబర్ 1 అనేటోళ్ళు ఉంటారు, లేదు కృష్ణుడే నెంబర్ 1 అనేటోళ్ళు ఉంటారు. దీంట్లో ఏమైపోతుంది, సబ్జెక్టు డీవియేట్ అయిపోయి ఈ కల్ట్ మారిపోతుంది. ఈ కల్ట్ మారినప్పుడు ఏమైపోతుంది, దీన్ని నమ్ముతా, నేను ఇదే నమ్ముతా, వేరే దాన్ని నమ్మా, వేరేటోళ్ళు నేను ఇదే నమ్ముతా, దీన్ని నమ్మ అంటారు. ఈ నమ్మేటోళ్ళు ఎప్పుడు ఆన్నే ఉంటారు, వాళ్ళు సాధకులుగా గారు, వాళ్ళు ఎన్లైట్మెంట్ ఎక్కువ గారు. కానీ అన్వేషణ మొదలు పెడతారు, సాధన మొదలు పెడతారు, తన లోపల తను తవ్వడం మొదలు పెడితే వాళ్ళు వీళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళ సక్సెస్ కావడం కానీ దాంట్లో పరమాత్మ స్థితికి చేరుకోవడం కానీ అవకాశాలు ఉంటాయి. అందుకు పురాణాలు కానీ గ్రంథాలు కానీ బుక్స్ కానీ అవి నిజం కావచ్చు కాకపోవచ్చు, మిక్స్డ్ కావచ్చు, ఏమైనా కావచ్చు. అవి లోకాల గురించి చెప్పాలి. లోకాలు ఏంటంటే మీరు అన్నట్టు ఎన్నో లోకాలు ఉన్నాయి. ఇప్పుడు లోకాలు అనేటిది ఏమనలే, మీరే చెప్పారు లోకాలు ఉన్నాయి. నేను చెప్పిన దాన్ని మీరు ప్రశ్న అడిగిన దాన్ని తీసుకుంటే మీరు అడిగినట్టు మీరు తిరిగినా అంటారు కదా, వాటి గురించి చెప్పండి అంటారు. సో లోకాలు అంటే ఏంటంటే ఇప్పుడు శాస్త్రాలు కానీ అక్కడ కానీ కామెంట్లలో కూడా ఎవరు అన్నారు పైన 5 కింద 3 కాదు 14 ఉన్నాయని పోయి అన్నారు. నేనేమంటున్నా, పుస్తకాలలో ఏమో నాకు తెలియదు, కానీ 14 కంటే ఇంకెక్కువ లోకాలు ఉన్నాయి, కొన్ని 100 లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు కూడా పైన 1 కింద 1 అన్నట్టు కాకుండా. మీకు మీరు పోలేదు కదా, మీకు ఎట్లా తెలుసు? మరి నేను పోయినా కాబట్టి చెప్తున్నా. మీరు చెప్పారు కదా 100 లోకాలు పోలేరు కదా, మీద 5 పోయారు కింద 3 పోయినా అన్నారు. నేను ఎన్నో లోకాలు పోయినా, గట్టిగా తిరిగినాయి మంచి. ఇప్పుడు మీరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పాడ్కాస్ట్కి, ఇప్పుడు నేను పాడ్కాస్ట్కి ఈ ఏరియాకి వచ్చిన, అయిపోతాడు కదా, ఈ ఏరియాకి వచ్చి నేను వెళ్ళిపోతే వచ్చినా పోయినా అంతే. నాకు ఈ ఏరియా నేను తిరగలే కదా, ఏరియాకి పోయినా అంటే పోయినా, ఏమున్నా అంటే ఏం లేదు, పాడ్కాస్ట్ ఒకటి యూస్ చేసి వచ్చినా అంటే ఏం తెలుస్తుంది. అట్లా కాదు, కళ్ళు మూసుకొని ట్యాంక్ బండ్ అనగానే ఆడున్నట్టు, మెహదీపట్నం అనగానే మెహదీపట్నంలో ఉన్నట్టు, హైటెక్ సిటీ అనగానే హైటెక్ సిటీలో ఉన్నట్టు, దుబాయ్లో అనగానే దుబాయ్లో ఉన్నట్టు, ఢిల్లీ అనగానే ఢిల్లీ ఉన్నట్టు, గిట్లనా లోకాలంటే? అట్లా కాదు. లోకం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం కొంచెం టైం పెడతా అంటే, ఇప్పుడు మీరు ఎంత టైం కావాలో టైం తీసుకోండి. సరే చెప్పండి, అయితే మంచి డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు మీరు ఒక లోకంలో ఉన్నారు, మనం ఒక లోకంలో ఉన్నాం, హైపోథెటికల్గా ఇది భూలోకం అనుకుందాం. ఎందుకు మీరు భూలోకంలో ఉండగలుగుతారు అంటే, భూలోకం అనేది ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తట్ట తీసుకోండి, ఆ తట్టలో ప్యాలాలు లేవండి, పుట్నాలు లేవండి, పేపర్లు లేవండి, మీకు ఏమైనా ఐటమ్ ఉంటే ఆ ఐటమ్ లేవండి. ఇంకా వీటిని ఒక ఫ్లోర్ నుంచి వేసిరు అనుకోండి, లేదా పైనుంచి ఎగరేస్తే పుట్నాలన్నీ ఒక టైంలో ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతాయి, ప్యాలాలు ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతాయి, ఇంకో డైరెక్షన్ దాని పదార్థం ప్రకారం వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే అది వైబ్రేట్ అయ్యే ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఉండే పరిసరాలకి పేపర్ ఎగిరే స్పీడ్ వేరు, బండ్ ఎగిరే స్పీడ్ వేరు, అన్నీ వేరు. అట్లా మనం కూడా భూలోక వాసులము, ఇక్కడ ఉండే జీవులు ఇవి ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అందుకొరకు మనం భూలోకంలో ఉంటాం. ఈ లోకంని కూడా మనం తిరుగుతాం అనుకుంటాం, కానీ వాస్తవానికి మనం తిరుగుతాం నిజమే, కానీ మనం బతికేదంతా మన మైండ్లో మనం బతుకుతాం. ఇదంతా కూడా తిరుగుతాం, ఇది ఉందా అంటే ఉంది, కానీ ఇదంతా ఇల్యూషన్, ఇదంతా లైట్. ఇది తర్వాత లోకల్ అయిపోయినాక చెప్తా, మళ్ళీ ట్రోల్ కాకుండా. ఇప్పుడు ఈ లోకం ఏదైతే మీరు చూస్తుర్రో, మీరు చూసేది మీ మైండ్ లోపల చూస్తుర్రు. ఎన్నో లోకం ఇప్పుడు మనం ఉన్నది ఇదొక లోకం అంతే. దీనికన్నా మంచిగా ఉన్నాయి, దీనికన్నా చెడ్డవి కూడా ఉన్నాయి. దీనికన్నా మంచిగా ఉన్నాయా? అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మీ కళ్ళతో చూస్తారు కాబట్టి కళ్ళతో ఏమవుతుంది, జస్ట్ డేటా అనేది మీ బ్రెయిన్కి పోతుంది. కన్ను అనలైజ్ చేయదు, కన్ను జస్ట్ కెమెరా, మెమరీ కార్డు, ప్రాసెసింగ్ యూనిట్ అంతా కూడా బ్రెయిన్లో ఉంటుంది. సో అల్టిమేట్లీ స్టోర్ అయ్యేది, ఎక్స్పీరియన్స్ అయ్యేది
మనకు నొప్పి వచ్చింది అనుకుంది, నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? బ్రెయిన్లో నుంచి వస్తుంది. మనం ప్లెజర్ చేసి సెక్స్ చేసి రేవలో ఎక్కడి నుంచి ప్లెజర్ వస్తుంది? బ్రెయిన్లోకి నుంచి వస్తుంది. మనకు ప్లెజరు, పెయిన్ అన్నీ కూడా మన బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే దీన్ని కొంచెం హ్యాక్ చేస్తామో సాధనతో దాంతో దీంతో, అప్పుడు మన ఫ్రీక్వెన్సీ మీద మనకు కొంచెం కమాండ్ వస్తుంది. కొందరు ఫోన్స్ హ్యాక్ చేస్తారు, హ్యాక్ చేసేసి రూట్ చేసి దాన్ని ఏదో చేస్తారు. అట్లా మనల్ని మనం రూట్ చేసుకున్నప్పుడు ఈ లోకం ఏదైతే కనిపిస్తుందో మన ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసినా కొద్దీ లోకం చేంజ్ అయిపోతుంది. అట్లా హయ్యర్ ఫ్రీక్వెన్సీకి పోయినప్పుడు హయ్యర్ లోకాలు మనం పోగలుగుతాం, చూడగలుగుతాం, తిరగలుగుతాం. లోవర్ ఫ్రీక్వెన్సీ ట్యాప్ చేసినప్పుడు లోవర్ లోకాలు, ఆత్మలు, దయ్యాలు అవి కూడా కనిపిస్తాయి. ఇట్లా గ్రహాంతర వాసులు కావచ్చు, వేరే జీవులు కావచ్చు, ఇట్లనే మనుషులు లెక్కనే వండుకుంటూ ఉండే వేరే గ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా ట్యాప్ చేయొచ్చు సాధనతో. సో మీరు మనుషులను చూసిరు, దయ్యాలను చూసిరు, దేవుళ్ళని చూసినా, వేరే అన్ని రకాలే చూసినా. దేవుళ్ళు మనలాగానే ఉంటారా? లేదు, అంటే మనలాగా కూడా ఉంటారు. వాళ్ళు రియాలిటీ కంటే వాళ్ళు ఎనర్జీ రూపకంగా ఉంటారు. వాళ్ళకి ఫామ్ అనేది ఉండదు. ఓకే, అంటే ఇట్లా మనలాగా ఒక ఫామ్ అనేది ఉండదు. ఫామ్ ఉండదు, కానీ వాళ్ళకి ఒక బాడీ ఉంటుంది. బాడీ ఉంటుంది, ఎనర్జీ లాగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్కి ఒక బాడీ ఉంది, ఆ బాడీకి ఒక రూపం లేదు. అట్లా వాళ్ళు కూడా ఎనర్జీ ఫామ్లో ఉంటారు, వాళ్ళకి రూపం అనేది ఉంటుంది. మనం రూపం ఇస్తాం, ఆ ఎనర్జీని డిస్క్రైబ్ చేయడానికి మనం రూపం ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఒక అమ్మవారు ఉంది, అమ్మవారిని వర్ణించేటప్పుడు ఆమె ఫ్రీక్వెన్సీకి మనకు అర్థమయ్యేటట్టు ఉండాలి. కాబట్టి చేతిలో ఇది ఉంటుంది, చేతిలో అది ఉంటుంది, ఆమె రక్తం తాగుతుంది, లేదా ఆమె వెజిటేరియను. సరస్వతి మాత ఉంది, ఆమె పూలు, ఆమె ఈ పర్టికులర్ ఫ్లవర్ ఇష్టం, ఈ పర్టికులర్ కలర్ ఇష్టం అని చెప్పిందంటే, కలర్స్, ఫ్లవర్ వీటి కూడా ఫ్రీక్వెన్సీ ఉంది కదా. ఈ ఆమె ఫ్రీక్వెన్సీకి దగ్గరగా ఉండేటిది, ఆమె ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అయ్యే వస్తువుల్ని ఆమెకి మనం జత చేయడం అన్నది జరుగుతుంది. అట్లా వర్ణించి రూపం అంటాం. కానీ సరస్వతి మాతకి జెన్యున్గా రూపం అని, వాళ్ళకి శక్తి రూపం ఉంటారు, వాళ్ళ ఎనర్జీ రూపకాలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే మనం ఇన్వైట్ చేస్తామో వాళ్ళు మన శరీరంలోకి రాగలుగుతారు. దేవతల్ని, దేవులని శరీరం మీద తెచ్చుకోవచ్చు, శరీరం లోపలికి తెచ్చుకోవచ్చు, మీదికి తెచ్చుకోవచ్చు, లోపల తెచ్చుకోవచ్చు, లోపలనే ఎప్పటికి కూడా పెట్టుకోవచ్చు. ఈ పెట్టుకునేటోళ్ళు స్వామీజీలు, తాంత్రికులు. మీరు పెట్టుకున్నారా? పెట్టుకున్నా. ఓకే, మీరు తాంత్రికులా? నేను తంత్రం చేయగలుగుతా, తంత్ర మార్గంలో నేను ఎన్లైట్ అయినా. అట్లా. సో లోకాల గురించి అయిపోయిందా? లోకాలలో ఏంటంటే ఈ తిరిగి 5 లోకాలు, పైన 5 లోకాలు, కింద 3 లోకాలు డెప్త్గా తిరగడం జరిగింది. కొంచెం డెప్త్గా కూడా కాదు, కొంచెం అట్లీస్ట్ ఒక రౌండ్ వేయడం అన్నది జరిగింది. అట్లా మనకు ఒక క్రిస్టల్ క్లియర్గా ఒకటి ఇప్పుడు కనిపిస్తుంది అనుకుందాం. ఇప్పుడు మనం చూసే ప్రపంచం ఒక లెవెల్ ఆఫ్ క్లారిటీలో కనిపిస్తుంది. ఇదే లైట్ డిమ్ చేసినాం అనుకోండి, మస్కా కనిపిస్తాయి కరెంటు పోయి సాయంత్రం పూట అయితే. ఇట్లా కొన్ని లోకాలు ఉండడమే ఇదే మోడ్లు ఉంటాయి. అక్కడ లైట్ అనేది ఉండదు, అక్కడ ఎక్కువ క్లారిటీ అనేది ఉండదు. ఈ మస్కలనే ప్రాణులు బతుకుతూనే ఉంటాయి. కంప్లీట్ సివిలైజేషన్ అంతా అట్లనే పోతూనే ఉంటుంది. ఆ లోకాలకి మీరు పోయిరా, మీ ఆత్మ పోయిందా? మా ఆత్మ పోయింది, నా ఆత్మ నేనే కదా. నేను మా గురువు ఇద్దరం పోవడం అన్నది జరిగింది. ఓకే, ఇద్దరు పోయారు. నేను ఒక్కని పోయినా ఉన్నాయి, గురువుతో పోయినా ఉన్నాయి, దేవతలతో పోయినా ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు గురువు అన్నారు, లోకాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు యమధర్మరాజుని కలిసిన అన్నారు. అప్పుడు అంత స్టోరీ చెప్పారా, నేను ఏమన్నా ఇంటరప్ట్ చేసి ఆపేసినా? ఆబ్వియస్లీ. సో ఇప్పుడు ఆ స్టోరీ చెప్పాలనుకుంటారు? చెప్పమంటే చెప్తా. మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అంటే మన వ్యూవర్స్ కూడా మీకే సపోర్ట్ ఉన్నారు కాబట్టి మీరు చెప్పేది మొత్తం విందాం అనుకుంటారు, చెప్పండి. దాంట్లో ఏంటంటే ఇది స్టార్టింగ్ నుంచి చూసుకుంటే వీడియో రీక్యాప్ చేసినా కూడా దాంట్లో ఉంటుంది. మీరు ఏంటంటే చేతబడి గురించి అడిగినప్పుడు మీరు చేతబడి చేసిరా అన్నారు. అవును, నేను ఒకసారి చేసినందుకు తప్పు, దానికి నేను కూడా అనుభవించిన, అది కూడా మా గురువే ఉండి చేయమని ఇట్లా చెప్తే చేసిన అని చెప్పిన. ఆ టైంలో నేను ఒక మనిషిని ఆల్రెడీ చనిపోయే వ్యక్తి, 3 రోజులు చనిపోతున్న వ్యక్తి మీద మా గురువు ఈయన మీద చెయ్యు అంటే నేను చేయడం అనేది జరిగింది. దాని తర్వాత అది ఎఫెక్ట్ అయ్యి మీరు కూడా చనిపోవడం జరిగింది, మీరు మీదికి పోవడం జరిగింది. ఫస్ట్ స్వర్గంకి వెళ్ళిన. స్వర్గం అంటే ఏంటంటే అల్లా కూడా క్యాడర్స్ ఉంటాయి. అల్లా కూడా ఇప్పుడు మన రెస్టారెంట్లలో ఎట్లయితే అమౌంట్ని బట్టి లగ్జరీ ఉంటుందో, స్వర్గంలో కూడా మన కర్మని బట్టి లగ్జరీస్ ఉంటాయి. అట్లా నేను పోయింది వన్ ఆఫ్ ద లగ్జరీ రూమ్లలో. పీపుల్ వేర్ రియలీ హ్యావింగ్ అ బ్లాస్ట్, దే వర్ వెరీ ఎంజాయ్మెంట్లా మంచిగా చిల్ అవ్వుకుంటున్నారు. అంటే ఎట్లా ఎంజాయ్మెంట్, ఎట్లా చిల్ అవుతారు? ఎంజాయ్మెంట్ వస్తూనే ఉంటుంది లోపల నుంచి, వస్తూనే ఆడతారా? డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ ఎందుకు చేస్తాం మనం? బాగా ఎంజాయ్మెంట్ అవుతుంది, ఆ ఎంజాయ్మెంట్ని ఎక్స్ప్రెస్ చేయని కోసం మనం డ్యాన్స్ చేస్తాం జనరల్గా. అట్లా అది ఎప్పటికి ఉంటూనే ఉంటుంది. ఇక అద్భుతంగా లోపల నుంచి వావ్ వావ్ అనుకుంటూనే ఉంటాం మనం, బాగుంది అన్నట్టే ఉంటాం. ఇది అయిపోయిందాక ఆ తర్వాత నన్ను ఒక మనిషి ముంగడ ప్రవేశపెట్టడం కానీ, ఆయన నాకు కనిపించడం కానీ ఆయన క్లియర్గా చెప్పిండు,
మీరు ఇట్లా కొన్ని తప్పు చేసిరు, మీరు ఇట్లా కొంచెం నరకం కూడా అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు పోనని మీరు పోలేరు. నాకు భయమైంది, నాకు వద్దు, నాకు ఇట్లా పని ఉంది భూలోకంలో, మా గురువు ఉన్నాడు, నేను ఇట్లా ఒక పని చేద్దాం అనుకుంటున్నా, అది అయిపోయాక వస్తా కావాలంటే, నేను ఇంకోసారి పాపాలు చేయ అది అని చెప్పేసి చెప్పి నందుకు ఆయన ఒప్పుకోలే. మా గురువుకి మొక్కినందుకు మా గురువు ఇన్వాల్వ్ అయ్యి నీ లెసన్ నువ్వు తెలుసుకున్నావు, నీకు నేర్చుకోవాలనుకున్నా నువ్వు నేర్చుకున్నావు, చేతబడి గురించి నీకు అర్థమైపోయిందిగా అని చెప్పేసి మళ్ళీ నా ఆత్మ నా శరీరంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇలా మీ డౌట్ ఏముంటుందంటే ఆత్మ బయటకు ఓడేంది, ఎవరో పట్టుకొచ్చి పట్టేయడం ఏంది అంటే, గురువు అనే వ్యక్తి కూడా నాన్ ఫిజికల్ ఉంటాడు, గురువు అనే వ్యక్తి భౌతికంగానే ఉండడు. ఇప్పుడు నేను భౌతికంగా లేను. అంటే మీ గురువు భౌతికంగా లేడా? నేను కూడా భౌతికాన్ని వాడుతున్నా, నేను భౌతికంగా లేను. మీరు లేరా? లేను. ఇప్పుడు నా దగ్గర ఉన్నది నా శరీరం ఉంది, నా ఆత్మ ఉంది, ఇవి రెండు నేనే ఒక నట్స్ అండ్ బోల్స్ పెట్టి అటాచ్ చేసి పెట్టిన. సరే, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, నేను ఒక మనిషిని, నా పేరు శివ. సో మా కెమెరామెన్ ఉండు, వాడు ఒక మనిషి, మీరేంది? నా పేరు, ఈ శరీరం పేరు స్వామి. ఈ శరీరం ఏజ్ 29, నా ఏజ్ 21. నేను రేపు గడ్డలు మీసాలు వచ్చినా, రేపు మళ్ళీ ట్రోల్ చేయడానికి ఒక 20 సంవత్సరాల తర్వాత పిలిచినా కూడా నా ఏజ్ 21 ఉంటుంది. అది నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కాలే. నేను మా కెమెరామెన్ మనుషులం, మీరేంది అని. నేను ఎనర్జీని. మీరు ఎనర్జీ. నేను ఎట్లనైతే ఆ దేవతలు మొక్కుతుర్రో, వాళ్ళ ఎనర్జీని మొక్కుతుర్రో, అట్లా నేను కూడా ఒక ఎనర్జీనే. ఓకే. మీ పుట్టుక ఎట్లా జరిగింది? నేను పుట్టుక హాస్పిటల్లో జరిగింది మా మదర్తోని. జరిగిన తర్వాత అది మనిషి పుట్టుక కాదా? మనిషి పుట్టుకనే. సో మనిషి పుట్టుకకు అర్థమైంది అసలు? మనిషి పుట్టుక అర్థం పరమాత్మని చేరుకోవడం, అంతే. ఇంకా వేరే ఏం లేదు పర్పస్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు డబ్బులు బాగా అయిపోయి, సిబిల్ బాగా పెరిగి, ఈఎంఐలు బాగా అలవాటు చేసేసరికి అందరూ అన్నింబడి పోతురు. కానీ సో మనిషి పుట్టుక అర్థమైంది పరమాత్మని చేరుకోవడం. పరమాత్మని చేరుకోవడం. మీరు చేరుకున్నారా? చేరుకున్నా. సో మీరు మనిషేనా? పరమాత్మని చేరుకున్న మనిషి. వీళ్ళే గురువులు, యోగులు, వాట్ ఎవర్ మీరు అనుకునేది. ఇంతకుముందే నేను అడిగినప్పుడు మీరు ఎనర్జీ అన్నారు, మీరు మనిషి కాదని చెప్పారు. మీరు మళ్ళీ ట్రోల్ కాకుండా ఆన్సర్ చెప్తా. అంటే ట్రోల్ అవుతారని మీరే అనుకుంటున్నారు? జాగ్రత్త పడుతున్నా. మీ ఆర్మీ అట్లుంది అందుకని. మా ఆర్మీ? మీ పర్సనల్ ఆర్మీ. మా పర్సనల్ ఆర్మీ కాదు, మీ పర్సనల్ ఆర్మీ. అది కామెంట్లో చూడండి, శివ అని చెప్పి మిమ్మల్ని పిలుచుకుంటా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అయ్యో, ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తారు? నన్ను ఫాలో అవుతారు కదా, వాళ్ళు బాధపడుతున్నారు. ఈయనను ఎందుకు చేసినావు ఇంటర్వ్యూ అని బాధపడుతున్నారు తెలుసా? దాంట్లో మీ పేరు పెట్టి మరి కామెంట్ పెడతారు. అవును, నేను తెలుసు కాబట్టి. మీరు తెలుసు కాబట్టి. అవును. ఇప్పుడు వేరే వాళ్ళు నన్ను ఇప్పుడు చూడట్లే, వాళ్ళు ఒక 3-4 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు కాబట్టి. చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళైతే మీ జనం, మీ ఆర్మీనే కదా. నా సబ్స్క్రైబర్లు నా ఆర్మీ కాదు అది. సరే, ఆర్మీయా, సబ్స్క్రైబర్లా, గ్యాంగా, బ్యాచా, ఇగో ఇదంతా ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడతారు, ఆర్మీలో అదంతా. ఓకేనా? సరే, మీ శ్లేయోభిలాషులు ఇంకేంది. సరే, ట్రోల్ కాకుండా మీరు ఏదో చెప్తా అంటున్నారు, చెప్పండి. శరీరం ఉంది, సాధనలా నేను ఎన్లైటన్మెంట్ పొందినప్పుడు ఆ రోజు నుంచి నేను ఎనర్జీగా మారిపోయినా. సో నేను శరీరం పట్టుకుని ఉన్న ఎనర్జీని. ఓకే, శరీరం పట్టుకుని ఉన్న ఎనర్జీ. ఇప్పుడు ఇప్పుడు మేము ఒక పెద్ద కత్తి తీసుకొని వచ్చి మీ తల తీసేసినా కానీ నేను ఉంటా, శరీరం పోతుంది. ఓకే, నేను బతకగలుగుతా. మళ్ళీ ఎటంటే అటు నేను మళ్ళీ డిసైడ్ చేసుకోగలుగుతా ఏం చేయాలని చెప్పి. అంటే ఎవరు ఆత్మలన్న పోవచ్చా? వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా, పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా. ఇప్పుడు మీ ఆత్మకి ఒక బాడీ కావాలి కదా, ఆ బాడీ ఎవరిదన్నా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, కానీ అందరు బాడీస్ కంపాటబుల్ ఉండదు కదా. సాధన ఉన్న శరీరం అంటే తీసుకోబోదు అవుతుంది. మనకు కూడా మంచిగా సాధకుడి శరీరం అంటేనేమో మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇల్లు ఉందాం, ఇల్లు ఉండేమన్నా చేయొచ్చు. నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే కొంతమంది కొన్ని సినిమాలు ఉంటాయి, అంటే వీళ్ళు మంచి జాతకురాలు, వీళ్ళని అది చేయాలని చెప్పేసి అట్లాంటి బాడీలోకి వెళ్తారా? అట్లాంటి బాడీ వెళ్ళా, అదే అంటున్నా. ఒకవేళ ఈ శరీరం పోతే, హైపోథెటికల్ ఎనర్జీ ఫామ్ ఉన్నప్పుడు ఏదైనా మంచి బాడీ, ఇప్పుడు మీకే ఉన్నాయి, మీకు 100 రూపాయలు ఇచ్చి షర్ట్ కొనుక్కోమంటే మంచి షర్టే కొనుక్కుంటారు కదా వాళ్ళు ఉన్న దాంట్లోకి వెళ్ళి. అట్లే మనకు ఉన్న దాంట్లో మంచి సాధకుని బాడీ ఏదైనా ఉంటే అలాగే ఉండబోదు అయితే కొంచెంసేపు ఉంటాం, మళ్ళీ అటు ఇటు తిరుగుతాం. ఓకే, ఇప్పుడు అట్లా తిరిగేటోళ్ళే కదా ఈ దేవుళ్ళు వీళ్ళందరూ. ఎవరైతే మంచిగా సాధకుడు మంచిగా బాడీ కరెక్ట్ ఉంచుకుంటుండు, ధర్మబద్ధంగా ఉంటుండు, నియమనిష్టలు ఉంటుండు, వాళ్ళు దేవుడిని శరీరం మీద ఎక్కించుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు, వాళ్ళు ఉంటారు, దేవుడు వస్తాడు, చెప్తాడు. ఇదంతా సైన్స్ ఉంది కదా. సో మీరు ఏ దేవుని నమ్ముతారు? నేను ఎవరిని నమ్మా. నేను ఎవరిని నమ్మరు? ఏ దేవుని నమ్మ. నేను ఏ దేవుని నమ్మరు.
మీరు అరుణాచలం పోయిరా, పోయినా. కాశీ పోయిరా? కాశీలో నేను ఎంతో టైం సరే, ఎన్ని టెంపుల్స్ తిరిగిరు మీరు? ఒక 5 టెంపుల్స్ పేరు చెప్పండి. కాశీ తిరిగిన, ఓకే. అరుణాచలం పోయినా, కాళహస్తి ఓకే, తిరుపతి పోయినా, ఓకే, అలివేలు మంగాపురం పోయినా, కాణిపాకం పోయినా. ఎందుకు పోయారు మీరు? ఎందుకు పోయినా అంటే ఇటు ఈ 4 ఇయర్స్లో చెప్పినా కదా తిరిగిన, మార్కెట్లోకి వచ్చినా అని చెప్పి. నాకు ఎప్పుడైతే ఆశ్రమం పెడదాం అనుకున్నప్పుడు లేదా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు అసలు ఏం జరిగింది గడిచిన 3-5 సంవత్సరాలలో, ఈ పూర్వ యోగులు చేసిన వర్క్ ఏమైపోయింది ప్రాక్టికల్గా, వాళ్ళు ఎంతవరకు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామని చెప్పి నేను ఒక యాత్ర మీద వెళ్ళి ఒక 70,000 కిలోమీటర్లు మినిమం ఓన్లీ తీర్థయాత్ర చేయడమే జరిగింది దేశంలో. ఓన్లీ డబ్బులు ఎక్కడే? నా భక్తుల ఇట్లనే వాటి కేసు డీలు. సమయం, జీవితం, వీటి విలువ తెలుసా మీకు? తెలుసు, అందుకే కదా అందరికి చెప్తున్నా సాధన చేసుకోండి డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అని చెప్పి. ఓకే, సమయం, జీవితం, వీటి విలువలు చెప్పండి మీరు. రెండు కూడా చాలా ఒకటే మీనింగ్ ఉండే టర్మ్స్. సమయమే జీవితం, జీవితం అంటే మనకు ఉండే సమయమే. మనం అనుకుంటున్నట్టు కెరియర్ కానీ లేకపోతే ఇంకేదో జీవితం కాదు. జీవితం అంటే ద టైమ్ దట్ హ్యాస్ బీన్ అలాటెడ్ టు అస్. ఈ లోపల మనం జీవిత సత్యాన్ని, మన పర్పస్ ఆఫ్ లైఫ్ని ఫుల్ఫిల్ ఒకసారి చేసేసుకుంటే 3 ఇయర్స్ 5 ఇయర్స్ పెట్టేసేసి తర్వాత అంతా చిల్లు కావచ్చు. అయితే మన ట్రోల్ అయితే 4 ట్రోల్ చేస్తారు, మనకేం పోయేది ఉంది, మనమైతే మన పని మనం చేసుకుంటాం కదా, పట్టించుకోవద్దు. అవన్నీ చేసుకోవచ్చు మంచిగా. 3 ఇయర్స్ 5 ఇయర్స్ పెడితే అయిపోతుంది. డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు ఇవాళ రేపు. మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో, ఎవరు లేరు అసలు నిజమైన యోగులు గురువులు. విచ్చలవిడిగా డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. సరే, ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళ సమయాన్ని వృధా చేసిర్రా? మా గురువు సమయాన్ని వృధాయం చేసిన. ఓకే, వృధా చేసిర్రు. చేసిన. వేరే సమయం ఎవరిది కూడా వృధా చేయలే? నేను చేయలే. ఒక ఆయన కామెంట్ పెట్టిండు, 2 గంటలు వృధా అయిపోయింది మొత్తం సమయం ఈ ఇంటర్వ్యూ చూసి అని చెప్పేసి పెట్టిండు. డెఫినెట్లీ అయింది, కానీ నేను చేయలేదు కదా. ఆయనకు ఆధ్యాత్మికత మీద ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు ఆ చూడడం ఎందుకు? వేరే టిక్ టాక్లు, బట్టలు ఇప్పుకొని ఎగిరేటి నూడేటి కంటెంట్ ఎంత ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, అది చూసుకోరాదు. ఇప్పుడు ఈ టైం వీడు ఎందుకు టైం వేస్ట్ చేసుడు? మరి తప్పు కదా. ఆయనంతటా ఆయన ఓపెన్ చేసి ఆయనంతటా ఆయన 2 గంటలు చూసి నేను సమయం వేస్ట్ చేసిన అంటే ఏమన్నట్టు మరి? సో మీరు మొత్తం మంచిగా మాట్లాడుతున్నారు అంతేనా? మంచిగా ఏం లేదు. నా సమయం మీరు వృధా చేస్తలేరా? చేయట్లేదు. మీ సమయం మీరు వృధా చేసుకోవట్లేదా? చేయట్లేదు. నేను మార్కెటింగ్ కోసం వచ్చిన, కొంచెం నెగిటివ్ మార్కెటింగ్ అయింది, ఇంకో అవకాశం దొరికింది దేవుని దయ వల్ల, దీన్ని మన పాజిటివ్ మార్కెటింగ్ చేసుకుందామని చెప్పి వచ్చిన. మీకు అంతమంది పాజిటివ్ చేసినప్పుడు మీరు నెగిటివ్ అని ఎట్లా అనుకుంటారు? నెగిటివ్ అని ఎందుకంటే హిందువులు అందరూ వాళ్ళని వాళ్ళు హిందువులు అనుకుంటారు, కానీ హిందుత్వం మీద అవగాహన ఉన్న వాళ్ళు, సాధన మీద, ఆధ్యాత్మికత మీద ఉండేవాళ్ళు వెరీ కొందరే. ఆ కామెంట్లు పెట్టింది కూడా వాళ్ళే. నేను పేడు పెట్టి నాకెవరో తెలిసి వాళ్ళకి పెట్టమని చెప్పలే. వాళ్ళకి అవగాహన ఉంది, వాళ్ళకి నిజంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు, నిజంగా వాళ్ళు శివదర్శనం పొందిరు, నిజంగా వాళ్ళు వేరే లోకాలు వేరు. కెమెరా ముంగటికి రాకపోవచ్చు, కానీ ఇదంతా జరిగేది. దీనికి ట్రైనింగ్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు మీరే ఉన్నారు, ఎవరు పడితే వాళ్ళకి పాడ్కాస్ట్ ఇస్తారా? నాకే ఆత్మ ఇదంతా ఇంత నా ప్రొఫైల్ వచ్చి చెప్పి ఎంబడి పడితే నాకు ఎప్పుడో మీరు ఏం పనిలేని టైంలో నాకు ఇట్లా ఈ టైంకి వచ్చేసి అని చెప్పి ఒక టైం ఇచ్చారు. ఇప్పుడు ఒక వ్యక్తి శివదర్శనం పొందాలనుకుంటున్నా, ఆధ్యాత్మికత పొందాలనుకుంటున్నా, టైం పెట్టండి ఎట్లా వస్తుంది? దేవుళ్ళు ఎట్లా వస్తారు? మీ పాడ్కాస్ట్ కాకుండా బయట ఎక్కడ పోయినా కూడా టైం ఈజీగా ఇస్తారా? మనకు నిజంగా ఏదన్నా ఒకటి ఉంటేనే కదా. వాళ్ళకు కూడా చూడరా, ఇప్పుడు దర్శనం ఇస్తే ఎందుకు ఇవ్వాలి, దర్శనం ఏం బెనిఫిట్, వీడు ఏం కోరుకుంటున్నా ఏంటిది, అవన్నీ చూస్తారు కదా. జెన్యున్గా టైం పెట్టండి, 3 ఇయర్స్ టైం పెట్టండి, ఎందుకు కాదు? అన్నీ అయితే మనతో. ఇది ఏంది శరీరం, ఇది యోగుల ఋషులు ఇచ్చిన శరీరం, ఇది ఎవడో గోరా ఏదో మన మీద ఆఫ్రికా అట్లా కాదు కదా మనది. ఏంది, ప్రతి ఒక్క క్యాస్ట్కి, ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఒక ఋషి ఉంటాడు, ఒక కులదైవం ఉంటుంది, దేవత ఉంటుంది. వీళ్ళందరూ ఎందుకు ఉన్నారు? మిమ్మల్ని సాధన సపోర్ట్ చేయడానికి, మీకు ఇట్లా టక్మన్ సాధన అయిపోయికే ఉన్నారు. మీరు సాధన చేస్తలేరు, మీరు టైం పెడతలేరు. ఎవడు వచ్చి ఇప్పుడు ఇదే నేను ఫేమస్ కావాలంటే ఆరెంజ్ చేసుకొని వేరే మతాల గురించి చెడుగా మాట్లాడి 4 శ్లోకాలు అర్థం కాని శ్లోకాలు మాట్లాడితే ఫేమస్ కారాదా? అవును గురూజీ మంచిగా చెప్పారని చెప్పి 4-10 వాళ్ళు అర్థం కాని శ్లోకాలు చెప్పారు కదా, మీరు అర్థమయ్యే శ్లోకం చెప్పండి ఒకటి. అదే అంటున్నా, శ్లోకాల మీద నేను వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ సరే ఒకటి చెప్తా, దీని మీనింగ్ చెప్పండి. ఓం
సురపానీయం అద్భుతం. దీని మీనింగ్ చెప్పండి. నాకు తెలియదు, మీరు చెప్పాలి. శ్లోకం మీరు చెప్పారు, అర్థం మీరు చెప్పాలి. శ్లోకం చెప్పినా కదా, జస్ట్ అజ్యూమ్ చేయండి. మీనింగ్ గురించి ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, మీకేమనిపిస్తుంది? దీని మీనింగ్ ఏమనిపిస్తుంది? ఏదో పానీయం అన్నారు, అద్భుతం బాగుంది అన్నారు. అంటే ఏంది? దీని మీనింగ్ ఏముండొచ్చు? ఏదో తాగినట్టు బాగుంది అన్నారు. మీనింగ్ ఏముండొచ్చు? హైపోథెటికల్గా, అది కరెక్ట్ మీనింగ్ అనట్లేదు. ఓకే, దీని మీనింగ్ ఏముండొచ్చు అప్రాక్సిమేట్? ఏదో ఆధ్యాత్మిక రిలేటెడ్ అన్నట్టే ఉంది కదా. మంత్రం లెక్కన ఉందా? మంత్రం లెక్క ఎందుకు ఉంది? అది మంత్రం లెక్క లేదా? ఓం అనలే ముంగట అంటే మంత్రం కదా. ఏ మంత్రంకైనా ముందు ఓంతోనే ఉంటుంది కదా జనరల్గా. అది శ్లోకమా ఇప్పుడు మీరు చెప్పింది? చిన్న శ్లోకం కాదు, సారీ, శ్లోకం అంటే పెద్దది కదా. మంత్రం చెప్పిన, ఈ మంత్రం మీనింగ్ ఏంటిది? కాదు, మంత్రానికి శ్లోకానికి మీకే అర్థం తెలియకుంటే మీరు శ్లోకం అడిగిర్రు, నాకు గుర్తురాక ఇది మంత్రం చెప్పిన. సరే, మీకు శ్లోకాలు వచ్చా? శ్లోకాలు వచ్చు. ఈ మంత్రానికి మీనింగ్ చెప్తా. ఓకే. సి ఓం సురపానీయం అద్భుతం అంటే, ఇంకా ఓం సురపానీయం అద్భుతం, మహా అద్భుతం అంటే ఏంటిది? ఇప్పుడు ఇది నేను ఒక స్పిరిచువల్ యాంబియన్స్లో చెప్పిన, దీంట్లో ఏదో స్పిరిచువాలిటీ ఉన్నట్టు అనిపిస్తుంది. సురపానీయం అంటే ఆల్కహాల్. నేనేం చెప్పిన? ఆల్కహాల్ అద్భుతంగా ఉందని చెప్పిన. ఇది శ్లోకం కాదు, మంత్రం కాదు, ఏం కాదు, సంస్కృతంలో చెప్పిన. పబ్లిక్కి ఇట్లా సంస్కృతంలో అర్థం కాని ఏమన్నా మాట్లాడితే ఆధ్యాత్మికత అనిపిస్తుంది. ఏదైనా మంత్రాలు అవి ఇవి చదివితే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు జనాలను తప్పు పట్టిరు. అందుకే విషయం చెప్పాలా? అవును, మీరు చెప్పింది ఫస్ట్ అది శ్లోకం అన్నారు, తర్వాత మంత్రం అన్నారు, అవన్నీ అన్నది మీరే. నేనే అన్నా. మీరే అని మళ్ళీ జనాలను ఎట్లా అంటారు? నేను ఏమంటున్నా, మీకు ఇది శ్లోకం లెక్క మంత్రం లెక్క అనిపించలేదా? నాకు అనిపించింది అని చెప్పిందా మీకు? నేను చెప్పినా నాకు ఆనెస్ట్గా చెప్పండి. నాకు అనిపించలేదు. నేను అప్పటికి ఇది మంత్రమా అని అడిగా. నేను మంత్రమా అని అడిగి, ఇది శ్లోకమా అని అడిగాను మిమ్మల్ని. శ్లోకం పెద్ద ఉంటుంది, మంత్రం చిన్న ఉంటుంది. అది కూడా మీకు తెలియదు. నేనే చెప్పిన ఇది మంత్రం. మీరు శ్లోకం అడిగితే నేను మంత్రం చెప్పినా. నేను చెప్పింది మంత్రం. సరే, శ్లోకం చెప్పండి ఏదన్నా. అదే చెప్తున్నా కదా, శ్లోకాలు మంత్రాలు ఇవన్నీ కూడా టెక్నిక్స్. వీటిని టెక్నిక్ లాగా చూడాలి. ఇవి చెప్తే ఆధ్యాత్మికత ఉన్నట్టు కాదు, ఇవి చెప్పలేకపోతే ఆధ్యాత్మికత లేనట్టు కాదు. మనం తపస్సు ఇన్బిల్ట్ లోపల ఉంటుంది ఆధ్యాత్మికత. ఇదంతా బ్రెయిన్లో నాలెడ్జ్. ఇది 12-13 సంవత్సరాలు చదివితే మొత్తం అన్ని బుక్స్ అన్ని బట్టి పట్టవచ్చు. ఆ బుక్స్ని మొత్తం రకరకాలుగా చెప్పొచ్చు. ఈ చెప్పినంత మాత్రాన విన్నోనికి ఆధ్యాత్మికత కాదు, చెప్పేటి అన్ని ఆధ్యాత్మిక విషయాలే. కానీ ఆ బుక్స్ రాసింది ఎవరు? దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ రోట్ దోస్ బుక్స్ కదా. వాళ్ళు మాస్టర్స్, వాళ్ళు యోగులు, వాళ్ళు ఋషులు, వాళ్ళు స్వామీజీలు, వాళ్ళు స్పిరిచువల్ పీపుల్. మిగతా అందరు కూడా ఏంటిది, ఆ బుక్స్ని చదువుతారు. అప్పుడు చదివేటప్పుడు కూడా ఉన్నట్టు చెప్పలేరు. వాళ్ళ సొంత అజెండా అనేది మిక్స్ అయిపోతుంది డెఫినెట్లీ, ఎవరైనా కూడా. అట్లా మనం వినే ప్రవచనాలు కావచ్చు, మనం చూసే కంటెంట్ కావచ్చు, సాధన గురించి చెప్పే కంటెంట్ తీసుకోండి, దాన్ని నమ్మకండి, దాన్ని ప్రయత్నం చేయండి. అది రిజల్ట్ ఇస్తే కంటిన్యూ చేయండి, రిజల్ట్ ఇవ్వకపోతే ఇది పనిచేస్తుంది లైట్ తీసుకోండి. కానీ ఎవరైతే సంస్కృతంలో మాట్లాడి ఆధ్యాత్మిక వేషం వేసుకొని ఏదో చెప్పగానే వారు ఎన్లైట్ అయిపోయినట్టు వాళ్ళ గురువులు, ఇది కాదు. వాళ్ళు అంత పిచ్చోళ్ళు అనుకుంటారు జనాలు. 100%, 100%. అనుకున్నారు? ఎందుకు అనుకున్నా? మెసేజ్ కామెంట్లో పెట్టినందుకు కదా. లేదు, నెగిటివ్ కామెంట్స్ని బట్టి అంటున్నా. ఓకే, నెగిటివ్ కామెంట్స్ పెట్టారా? ఒక మనిషి నెగిటివ్ కామెంట్ పెడుతుండు, మీరే మన మీద పెడుతున్నాం అనుకుందాం. ఏదో కెమెరాల గురించి ఎవరో చెప్తారు, దాని మీద మీరు కామెంట్ పెడతారు. మీరు కామెంట్ పెట్టే ముందు సపోజ్ ఒక కెమెరా ఇది బాగుంటుంది, ఇది 4K 8K 16K ఏదో చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు దాని మీద కామెంట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచిస్తారు, మీ కామెంట్ ఎంతవరకు నిజమా అబద్ధమా అని చెప్పి అట్లీస్ట్ వేరే యూట్యూబ్లో రీసెర్చ్ చేస్తారు. ఆర్ దేర్ 16K కెమెరా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో 16K కెమెరా అంటే ఆర్ దేర్ 16K కెమెరా ఒకసారి కొడతారు, చూసి నిజంగా ఉందా లేదా వెరిఫై చేసుకున్న తర్వాత మీరు కామెంట్ కొడతారు. ఆధ్యాత్మికత ఫీల్డ్ ఏంటిది? రీసెర్చ్ చేయరు, అది నిజమా కాదా అవసరం లేదు, కామెంట్ కొట్టేసేస్తారు అవగాహన లేకుండా. ఆ స్థితి నేను పొందినా లేదా అని నేను అబద్ధం ఆడొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి, దేర్ ఆర్ ఛాన్సెస్. కానీ ఆ స్థితియే లేదని చెప్పడం ఏంటి? మూర్ఖత్వం కదా. అంటే ఇప్పుడు ఒకవేళ కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే మీలాగా కొన్ని సంవత్సరాలు సాధన చేసి దాని తర్వాత వచ్చి కామెంట్ పెట్టవచ్చు. నెగిటివ్ కామెంట్ పెట్టినా కూడా నేను చెప్పేది అబద్ధం అనాలి, నేను అబద్ధం చెప్తుండే కావచ్చు అన్నట్టుగా ఉంటే అదొకటి ఉంటుంది. కానీ అట్లా ఉండే వేరే లోకాలే ఉండే, ఆధ్యాత్మికతనే ఉండదు, ఎన్లైటన్మెంట్ ఉండదు. అంటే ఋషులు ఎవరు, ఈ పరంపర ఎవరు, ఇన్ని వేల మంది ఎవరు? సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు అఘోర గురువు అన్నారు కదా మీరు, అంటే నేను కొన్ని విన్నా, అంటే అఘోరలు
ప్రవహించే నదిని ఆపగలరు, ఓకేనా, చిట్ట చివరి కొమ్మ ఆకు మీద నిల్చోగలరు. సో ఇవన్నీ చెప్పారు, అవన్నీ వాస్తవాలా కాదా? అవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ మీరు చేయగలరా? అవి నేను చేయను. ఒక్కసారి ఒకటి చేసిన అంతే. ఏం చేసిరు? ఒకసారి మా ఫ్రెండ్ ఉండే కార్లో వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది, వర్షాన్ని ఆపేసిరా? అది నా మూర్ఖత్వంలో చేసిన. వర్షాన్ని ఆపేసిరు మీరు? ఆపేసిరు చెప్పిన కూడా ఆ టైంకి. అరే బయట వర్షం పడుతుందేమో చూడుపో, బయట వర్షం పడుతుందా చూడుపో. ఒక్కసారి ఆపిన, ఆ తర్వాత నుంచి మళ్ళీ. ఇప్పుడు ఆపుతారా వర్షం? నైటే ఫుల్ వర్షం పడ్డది కదా. ఏమవుతుంది అంటే అది నేను చేసిన మిస్టేక్. అది నేను ఒకసారి చేసిన తర్వాత రియలైజ్ అయినా, నా ఖర్చైన తపశక్తికి నేను చేసిన. మా ఫ్రెండ్ ఏమన్నాడు తెలుసా? కాదు స్వామి, సరే అదే మొత్తం చెప్పండి. సరే చెప్పండి. పక్కకు మా ఫ్రెండే ఉన్నాడు, పక్క సీట్లో ఉన్నాడు. ఉండి వర్షం అవునా, వర్షం ఆపితే ఎట్లుంటానే అన్న. అవును ఆపి చూపి నేను ఒప్పుకుంటా ఇది అని చెప్పాను, మీలానే అన్నాడు. సరే అని చెప్పి నేను ఆపేసిన. అయిపోయిన తర్వాత ఈయనేమంటాడంటే, లేదు అది నువ్వు చేసుడు ఏం లేదు, అదే ఆటోమేటిక్ అయిపోయింది కావచ్చు, అయిపోయే ముందే నువ్వు చెప్పినావు కావచ్చు అన్నట్టు ఈయన అంటుండు. ఎక్స్పీరియన్షియల్గా నా ఎనర్జీ బ్యాంక్ అనేది కన్జ్యూమ్ అయిపోయింది ఆ టైంలో. నేను కష్టపడి తపస్సు చేసి తెచ్చుకున్న ఎనర్జీ అనేది స్పెండ్ అయిపోయింది. అప్పుడు నేను రియలైజ్ అయిపోయినా ఇది వేస్ట్, ఇవన్నీ అసలు ఇంకోసారి ఇది ఫస్ట్ టైం లాస్ట్ మిస్టేక్ నాదని చెప్పి ఆ చేతబడి ఎట్లా ఫిక్స్ అయిపోయినో ఇది కూడా అట్లా ఫిక్స్ అయిపోయింది, ఇంకోసారి ఏది కూడా చేయొద్దని చెప్పేసి. ఓకే, సో నాదొక చిన్న రిక్వెస్ట్. సో ఏంటంటే ఇప్పుడు మీరు వర్షాన్ని ఆపిరు అంటే పంచభూతాలలోది ఒక్కదాన్ని ఆపిరు మీరు. పంచభూతాల్లో ఉండే ఒక శక్తిని మీరు ఆపిరు, వానన ఆపిరు. సో ఈ పెన్ను ఉంది, ఇది ఓన్లీ 5 రూపాయల పెన్ను, 5 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది. దాన్ని ఏం ఆపా, దాన్ని ఎటువంటి నేను చేయను. మీ సైడ్ వేస్తా, నా సైడ్ వేస్తే క్యాచ్ పట్టుకుంటా, ఇట్లనే ఉంటా, పెన్నే కదా తాకదిలే అని చెప్పి ఇట్లా ఉంటా అంతే. ఎనర్జీ ఎందుకు ఆపరు? మీ మీదికి రాకుండా మళ్ళీ నా సైడే వచ్చేటట్టు క్రియేట్ చేయండి. అది నేను చేసిన అచీవ్మెంట్ అనట్లేదు, నేను చేసిన మిస్టేక్. అది మిస్టేక్ ఎందుకు అవుతుంది? మీరు వర్షాన్ని ఆపితే మీ దగ్గర శక్తి ఉంది అన్నట్టు మీ ఫ్రెండ్ నమ్మాలి కదా. అదే అంటున్నా. మీ ఫ్రెండ్ నమ్మిండా? నమ్మలే. ఎందుకు నమ్మలేడు? ఏమంటాడంటే వర్షం ఆగిపోయే ముందే అది ర్యాండమ్ అదే టైంకి ఆగిపోతుండే సడన్గా, నువ్వే దానిలో ఏం చేసి లేదు, అట్లా కోఇన్సిడెన్స్ జరిగింది అని చెప్పి అన్నాడు. అయితే మీ ఫ్రెండ్ కరెక్ట్ చెప్పిండు. అంటే మీరు కూడా దీక్ష చేస్తున్నట్టు, సాధన చేస్తున్నట్టు ఇట్లా కూర్చుంటారు, వర్షం ఆగాలని గంట అయినాక ఆగిపోయినట్టుంది. ఇక మీరు చేసినట్టు 5 minutesలో అయిపోయింది. అది 5 minutesలో వితిన్ 5 minutes. ఓకే, ఇట్లా ఫాస్ట్ ఇట్లా ఫ్లో కుండపోతే పడే వర్షం టక్మని చెప్పి ఇట్లా అయిపోయింది. సరే ఈ పెన్ను ఆపండి, నేను మీ సైడ్ విసురుతున్నా, లేకుంటే మళ్ళీ నా సైడ్ వచ్చేటట్టు క్రియేట్ చేయండి. చేయగలరా? ఎందుకు చేయరు? చేయను, అట్లాంటివి లేవు నా దగ్గర. వర్షాన్ని ఆపినా అన్నారు మీరు. అవును, దీని ఆపురు చాలు. లేదు, దీన్ని ఆపితే మీకు నేను పాదాభివందనం చేసుకుంటా. లేదు, దీనికి టైం ఇస్తా అంటే చెప్తా. ఇవనేటి ఎందుకు మన కల్చర్లో వచ్చినాయంటే, పూర్వము ఒక మనిషి ఆధ్యాత్మికత పొందాలంటే గురువు అనేటోడు ఇట్లా సోషల్ మీడియా కానీ, లేదా ఇప్పుడు సద్గురు గురుజీ ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్సు ఉంది, అట్లా రకరకాల కోర్సెస్, రకరకాల మెథడ్స్ ఏవి ఉండేవి కావు. వీళ్ళు సాధన కొరకు మళ్ళీ హిమాలయాలు లేదా కాశీ అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళాల్సి వస్తుండే. వెళ్ళినప్పుడు అక్కడ గురువు 12 సంవత్సరాలు వీళ్ళని టెస్ట్ చేయడం, వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వీళ్ళ రకరకాలుగా ప్రాసెస్ అన్నీ చేయడం జరుగుతుండే. ఈ 12 సంవత్సరాలు లేదా ఇంకొక 15 సంవత్సరాలు, కొందరికి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా అయిపోతుండే సాధన. అందరూ ఇన్ టైంలో కాకపోతుండే. వీళ్ళు దగ్గర ఏంటంటే ఎనర్జీ బ్యాంక్ ఉంటుండే. ఆ గురువు అనేట ఆయన ఏం చేసేస్తుండే, ఆయన తపశక్తి అంతా ఈయనకు ధారపోసేసేసి ఆయన వెళ్ళిపోవడమా, లేదా ఈయననే ఈ సైన్స్ అన్నది వేరే మనుషులకు కూడా పోవాలి అని చెప్పేసేసి డిసిషన్ తీసుకొని తపస్సులకు పోతుండే. మళ్ళీ 20 సంవత్సరాలు, 10-20 సంవత్సరాలు ఓన్లీ మెడిటేషన్, తపస్సే కంప్లీట్. మెడిటేషన్, జపమా, హోమమా, వాటెవర్ అన్నీ చేసుకుంటుండే. చేసుకొని ఇంత బ్యాంకు పెట్టుకొని ఒక ఊరికి వస్తుండే. ఒక ఊరికి వచ్చేసేసి నేను నిజమైన ఒక స్వామీజీని, నేను ఒక ఇది అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి అందరూ ఒక బ్యాచ్ పిలిచేసేసి అక్కడ కొన్ని మహిమలు చూపించడమా, లేకపోతే 1 by 1 వచ్చినప్పుడు ఒక విద్య పెట్టుకొని ఈ నిమ్మకాయ వేయడం, అదే వేయడం, విభూతి తీయడం, ఇవన్నీ చేస్తుండే, జెన్యున్గా చేస్తుండే. తర్వాత ఏమైపోయింది, దీంట్లో ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇప్పుడు ఉన్నంత రీజనింగ్ లేదు కాబట్టి పబ్లిక్ దీన్నే భావించేవాళ్ళు ఆధ్యాత్మిక లేక. అందుకు దీంట్లో ఏమైపోయింది, టెక్నిక్స్ కూడా ఉన్నాయి. మీరు ఒక 10 సంవత్సరాలు కష్టపడతా అంటే మీరే ఇట్లా అనగా నిమ్మకాయ స్టడీ చేయొచ్చు. 10 సంవత్సరాలు కష్టపడితే మేనిఫెస్టేషన్, మెటీరియల్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు. నిమ్మకాయని మీరు ఇట్లా మైండ్తో క్రియేట్ చేయాలంటే అది పెద్ద పని. ఇన్ థియరీ అవుతుంది, ప్రాక్టికల్గా చాలా పెద్ద పని.
అదే మీరు ఒక నిమ్మకాయని మీ రూమ్లో డబ్బాలో దాచిపెట్టి మీ బీరువాలో దాచిపెట్టుకొని ఆ నిమ్మకాయ మీ చేతిలో రావాలి అంటే మాత్రం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్లో ఈ ప్రస్తుత కాలంలో చేయొచ్చు. అట్లా చేసే వాళ్ళు ఉన్నారు. మీరు యూట్యూబ్లో చేస్తారా? నేను చేయను. యూట్యూబ్లో లెమన్ లిఫ్టింగ్ లేదా ఇంకేమన్నా అది ఇది అని చెప్తే కొన్ని వస్తాయి. అవన్నీ కట్టుకదలు కానీ అవి రియల్ కూడా ఉంటాయి. దారాన్ని బట్టి ఇట్లా లేపుతారు. దారాన్ని బట్టి లేపేటివి ఉంటాయి, నిజంగా లేపే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎన్లైటెండ్ అయి ఉండరు, వాళ్ళల్లో ఇరుక్కపోయిన వాళ్ళు ఉంటారు. మన దగ్గర అద్దపు ఇంకేం ఉండదు. అది చూపించి ఇంకేవో ఉన్నాయి నా దగ్గర అన్నట్టు చూపించుకొని ఏదో మనీ మేక్ చేయనీకి నిధి తీస్తాము, ఎమ్మెల్యే చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాం అని చెప్పి డబ్బులు నిధి తీస్తారు అని అన్నారు. గుప్త నిధుల కేసులు వచ్చినాయంట కదా మీ దగ్గరికి. గుప్త నిధులు తీస్తారు అంట కదా మీరు. నేను పోలేదు, నాకు టైం లేదని చెప్పేసిన. ఓకే, పోలేదు. పోవాలనుకుంటున్నారు. గుప్త నిధుల ప్రాబ్లం ఏంటంటే టు బి ఆనెస్ట్ దాంట్లో పబ్లిక్ ఏంటంటే వినరు చెప్పింది. వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు. మనకి ఇన్ థియరీ చూస్తే తింద ఉంది, బిందె ఉంది, బంగారం ఉంది, వజ్రం ఉంది, తీసుడే కదా, తవ్వి తీసుడే కదా అనిపిస్తుంది. కానీ దాని మీద ఎంతో శక్తులు, ఎంతో లాక్స్ ఎన్నో ఉంటాయి. మనమే ఉన్నాం, మనదే బ్యాంక్ ఉంది. సపోజ్ ఈ హ్యూమన్స్ సివిలైజేషన్ ఎండ్ అయిపోయింది అనుకుందాం, వేరే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మీ దగ్గర కూడా గల్లా పెట్టి ఏదో ఉంటుంది. దీన్ని క్రాక్ చేసుడు ఈజీ. ఒక ఎస్బీఐ బ్యాంకు క్రాక్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మనుషులు ఎవరు లేకపోయినా అదంతా వదిలేసినా కూడా దానికి ఒక డోర్లు అవన్నీ హెవీగా ఉంటాయి. ఇప్పుడు ఆర్బీఐ బ్యాంక్ ఇంకెట్లా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ వర్క్ ఉంటుంది. అట్లా ఆ నిధి అనేది ఉన్నా కూడా వాళ్ళు పెట్టేటోళ్ళు రకరకాల బంధకాలు, రకరకాల సెక్యూరిటీ సిస్టమ్స్ పెడతారు. దాన్ని ట్యాప్ చేయాలి, దాన్ని పలగొట్టాలి అంటే ఒక ప్రాజెక్ట్ని 6 months 1 year అట్లా టైం పెట్టుకొని దాని మీద రీసోర్సెస్ పెట్టుకొని దాంట్లో కూడా అక్కడ దేవతలు చెప్తారు ఈ మనిషికి ఇంతే తీసుకోవాలి అని చెప్పి చెప్తారు. మిగతా అంతా వాళ్ళు ఎగుతారు, దేవతలు అడుగుతారు. ఒక నిధి దగ్గరకు పోతే ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామి అడిగిండు మనిషికి 5 లక్షలు, ఎంతమంది అంతమంది 5 లక్షలు తీసుకొని మిగతా ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఓనర్ వర్జన్ ఏంది, 5 లక్షలు నాకు వెళ్ళాకనా అని ఆల్రెడీ ధనికుడు, నాకు 5 లక్షలు లేక కాదు కదా, వద్దు నాకు అంటే వెళ్ళారు మీరు తీయడానికి. ఇన్స్పెక్షన్కి పోయిన అంతే. ఇన్స్పెక్షన్ తీయడానికి పోతేనే కదా ఇన్స్పెక్షన్ చేసేది. సరే, ఇన్స్పెక్షన్ అంటే ఏంది? ఇన్స్పెక్షన్ అంటే ఫస్ట్ డీలు అసలు ఏంది, అది ఇంతవరకు మనకు చేయడానికి పోయారు కదా. ఇన్స్పెక్షన్ చేయడానికి పోయినప్పుడే మాట్లాడేసిండా వెంకటేశ్వర స్వామి వచ్చినాక? వచ్చినాక అదే అందుకే ఇన్స్పెక్షన్ అన్న. తీయని తవ్వనీకి పోతాం కదా. ఇన్స్పెక్షన్ అంటే ఫస్ట్ పోయి అసలు ఇంత మనతో అవుతుందా కాదా పని, మనతో అయితే అంటే అవుతుంది కాదంటే అక్కడ వెంకటేశ్వర స్వామి మాట్లాడిండా. వచ్చినాక చెప్పిండు వెంకటేశ్వర స్వామి అది నాకు కావాలి అన్నట్టు చెప్పిండు. ఏం చెప్పిన 5 లక్షలు తీసుకొని మిగతా అంతా తిరుపతిలో వేసాడు అని చెప్పి చెప్పిండు. ఓకే, విషయం ఉన్నట్టు చెప్పిన. ఓనర్ వర్జన్ ఏంటంటే ఒకటి 5 లక్షలు ఆయనకి ఇష్టం లేదు, నేను 5 లక్షల కోసం కాదు కదా దీని మీద మైండ్ పెట్టిందని ఆయనకు ఉంది. ఎన్ని కోట్లు ఉంటుంది అక్కడ నిధి? ఉండొచ్చు 10 crores అయితే మినిమం ఉంటుంది వరస్ట్ కేసులో. ఇప్పటిప్పుడు తీసుకొని బ్లాక్ మార్కెట్లో సేల్ చేసిన 10 crores. కాకపోతే శక్తులు బాగుంటాయి. ఓకే, 5 లక్షలు ఆయన తీసుకోవడానికి ప్రాబ్లం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నేనేం చెప్పిన దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అందరికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పి చెప్పిన. ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు, తవ్వే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా 5 lakh ఇవ్వండి అని చెప్పి చెప్పిన. అక్కడ ఇంకా డబుల్ కూడా 5 lakh కదా, నాకు కూడా 5 lakh, నాకు 5 lakh, తవ్వేటోన్ 5 lakh, ఓనర్కి 5 lakh, జేసీబీ ఓటర్ 5 lakh, ఆడ ఊడ్చేటోడు కూడా 5 lakh. దారిలో ఎవరన్నా ఇప్పుడు మీరు వచ్చిర్రు మీకు కూడా 5 lakh. కూడా కలిపేస్తున్నా, మిమ్మల్ని కలిపేసినాం, మీకు ఎవరైనా కలిపేసినాం, అందరు 5 lakh అన్నట్టు ఉంది. అట్లా మీరు ఎంతమంది అయినా యాడ్ చేసేసుకోండి, మీతో 5 లక్షలు ఆపట అని చెప్పి ఫ్రెండ్షిప్ ఉంటుంది, అట్లా చూసుకోండి, ఇది అట్లా వర్కౌట్ అవుతుంది, ఎవరికి ఏం కాదు, సక్సెస్ అవుతుంది పని అని చెప్పిన. ఓకే, వాళ్ళకి నచ్చలే ఈ పాయింట్ అని నచ్చలే. సో వాళ్ళు ఇట్లా మాకు వీలు కాదు, వేరే వాళ్ళని ట్రై చేస్తా అని చెప్పి అన్నారు. సరే చేసుకోండి అని చెప్పిన. ఇప్పటికీ అట్లనే ఉంది ఇంకా కూడా. ఓకే, సక్సెస్ కావు, అల్టిమేట్గా సక్సెస్ కావు, అట్లనే ఉంటాయి. మీరు బయట తిరిగితే మార్కెట్లో తిరిగితే ఎన్నో పాయింట్స్ ఉంటాయి. 5 సంవత్సరాలకి వెళ్ళి 6 సంవత్సరాలకి వెళ్ళి తీసినవి ఉంటాయి. కొన్ని తీసి కూడా ఆ తీసినోడు చనిపోవడం, ఆ తీసిన పీపుల్ ఒకళ్ళు ఫ్యామిలీ చచ్చిపోవడు, దాన్ని ఓపెన్ చేయకుండా పక్కకు పెట్టేసేసుడు, ఎంతో హంగామా ఉంటుంది. దీనిలో మనకి వచ్చే ఆ చిన్న అమౌంట్ కోసం మనం ఎందుకు ఇవే నిన్నాలు ఏమైనా బిజినెస్ డెవలప్మెంట్ వర్క్ చేసుకుంటే జెన్యూన్ ప్రాఫిట్ ఉంటుంది కదా, అందుకని చెప్పి వాటిని ఎక్కువ పట్టించుకోను. ఓకే, లవ్, సెక్స్, మ్యారేజ్ వీటిని అఘోర శాస్త్రంలో ఎట్లా వర్ణిస్తారు? దీన్ని అఘోరాలు ఎలా చూస్తారంటే లవ్ చేస్తారు, చేయరని కాదు, ప్రేమిస్తారు. వాళ్ళు ప్రేమించినంత డీప్గా అందరు ప్రేమించారు. సెక్షువాలిటీ కూడా అఘోరాలు చేస్తారు.
వాళ్ళు చేసినంత కేపబుల్గా కూడా అందరు చేయలేకపోతారు. సాధన ఉంటుంది కాబట్టి, ఆ బ్రెత్ వర్క్ కావచ్చు, లేకపోతే వాళ్ళ వాటెవర్ సాధన ఉంటుంది అంటే కాబట్టి కేపబుల్ అంటే ఎక్కువసేపు వాళ్ళు చేయగలుగుతారు శృంగారం అనేటిది. ఎన్ని గంటలు? గంటలు అంటే డిపెండ్ ఇక చెప్పలేం, పర్సన్ టు పర్సన్. మళ్ళీ అలాగే ఆగోరాలలో కూడా ఉంటుంది వాళ్ళ తినే ఆహారము, వాళ్ళ ఏజ్. మీరే మాట్లాడారు ఇప్పుడు, అవును, వాళ్ళు కేపబుల్ ఫుల్ ఉంటారని మీరే మాట్లాడారు, అందుకే నేను అడిగా. నార్మల్ పీపుల్ కంటే కేపబుల్ ఉంటారు. నార్మల్గా ఎంత జిమ్కి అయినా, ఎంత యోగా చేసినా, ఏం చేసినా కూడా అగోరా అనే వ్యక్తి ఎక్కువ కేపబుల్ ఉంటాడు. సెక్షువాలిటీ కానీ, లవ్ చేయడంలో కానీ, నెక్స్ట్ ఏంటి మ్యారేజ్ కానీ. ఇవన్నీ కూడా ఏంటిది, సమాజం మారుతున్న కొద్దీ మనం ఏర్పరచుకునే నేమ్స్ మన రిక్వైర్మెంట్స్కి. ఇదే సమయంలో ఇదే మ్యారేజ్ అనేదాన్ని ఇక్కడ మనం పెళ్ళి చేసుకుంటే మ్యారేజ్ అంటాం. కొంచెం ఎక్కడో కాదు, జస్ట్ కొంచెం మన ఢిల్లీ, ముంబై పోయినా కూడా, ఇప్పుడు అక్కడ బెంగళూరు కూడా ఎస్పెషల్లీ లివింగ్ హ్యాస్ బికమ్ మ్యారేజ్. పెళ్ళి సర్టిఫికేట్స్ ఏముండే, బట్ దే విల్ బి లివింగ్ టుగెదర్. పెళ్ళి చేసుకున్నా యు ఆర్ లివింగ్ టుగెదర్, మ్యారేజ్ అని యు ఆర్ లివింగ్ టుగెదర్. నార్మల్ పర్సన్స్కి నేను చెప్పింది మీ అఘోర శాస్త్రంలో అన్న, అంటే అదే అంటున్నా, అఘోరాలు పెళ్లి చేసుకుంటారా? అఘోరాలు వాళ్ళ పర్సనల్ చాయిస్, అది పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకుండా ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం. ప్రస్తుత సమాజంలో డబ్బులు కరెక్ట్గా ఉండి ఆ అఘోర మెంటాలిటీ ఉన్న ఉమెన్ ఉంటే డెఫినెట్లీ ఎవరైనా కూడా ఆలోచిస్తారు. ఓకే, డన్. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, ఫస్ట్ అయిపోవాలి. అయిపోయినాక నాకు ఈ వర్క్స్ ఉన్నాయి, ఆశ్రమం పెట్టుకోవాలని ఇవన్నీ ఉన్నాయి. ఈ ట్రాక్లో పడాలి ఫస్ట్. ఈ ట్రాక్లో పడ్డాయి అన్నాక నాకు కంపాటబుల్ యువతి దొరికితే, ఇవన్నిటికీ ఒప్పుకుంటే, ఆ లైఫ్ స్టైల్ అంతా కూడా తనకు నచ్చి, ఇఫ్ వీఆర్ రియలీ కంపాటబుల్, దెన్ డెఫినెట్లీ ఐ కెన్ ఎంటర్ ఇన్ టు మ్యారేజ్. ఓకే, అంటే ఈ బాడీ మీది కాదు కదా? నేను పట్టుకొని ఉన్నా, నా బాడీ ఇది. మీ బాడీది? నేను పట్టుకొని ఉన్నా. ఓకే, ఈ బాడీతోటే మీరు పెళ్లి చేసుకుంటారు? పెళ్ళి జరిగేది రెండు ఆత్మల బంధం అంటారు, కానీ ఆత్మలు ఎక్కువ బంధం కావు, ఆత్మ ఇండివిజువలే. వీళ్ళ ఎనర్జీస్ బంధం అయితే అంతే, రెండు శరీరాలు ఏకమవుతాయి. ఓకే, మీరు అరుణాచలం వెళ్ళారు కదా, అంటే బిఫోర్ అరుణాచలం, ఆఫ్టర్ అరుణాచలం అని చెప్పేసి మాట్లాడతారు. గురు ప్రదక్షిణ, వీటి గురించి మీకేం తెలుసు? మీరు మాలాంటి శివభక్తులకు మీరు ఏం చెప్తారు? నేనేం చెప్తా అంటే, నేను కూడా అరుణాచలం వెళ్ళినా, కాకపోతే ఎప్పుడైతే యాత్ర చేసినానో, రీసెర్చ్ కోసం పోయినా అన్నప్పుడు పోయినా. అక్కడ పోయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ ఉండాల్సిన లెవెల్ ఆఫ్ ఎనర్జీ లేదు. జ్యోతిర్లింగంలో వెలువడాల్సిన ఎనర్జీ అక్కడ వెలువడతలేదు. ఆడ మనకు చూపించే లింగం రియల్ లింగం కాదు. ఎక్కడ? అరుణాచలంలో కానివ్వండి, ఏ జ్యోతిర్లింగం కాదు. మీరు కానివ్వండి, కరెక్ట్ మాట్లాడుతున్నారా? కరెక్టే మాట్లాడుతున్నా. నేను అక్కడ పోయి అక్కడ ఎనర్జీ అదంతా సెన్స్ అయ్యి చెప్తున్నా. మధ్యలో ఏదో జరిగింది, యుద్ధాల వలన ఇంకేం వలన అదంతా ఎడికాడికి అయిపోయింది. స్టిల్ అక్కడ ఎనర్జీ ఉంటుంది, ఉండదని కాదు. ఇప్పుడు ఎనర్జీ లేదని మీరే అన్నారు. ఇప్పుడు ఉండాల్సిన లెవెల్లో లేదు, ఒక జ్యోతిర్లింగంకి ఉండాల్సిన ఎనర్జీ లేదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, గంట సేపు కూర్చున్నా, నా ఎనర్జీ అనేది ఇక్కడ ఉంటుంది. వేరే ఎవరన్నా ఉంటే సాధకుల, వేరే ఎవరన్నా గురువుల, ఇంకెవరన్నా ఉంటే కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు అనుకుంటే నా డేటాని కొంచెం యాక్సెస్ చేయగలుగుతారు. ఇట్లా సో అండ్ సో ఎనర్జీ ఇక్కడ కూర్చుంది, ఒక ఫ్లేవర్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ ఉండే అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. అట్లా ఈ లింగాలు ఏవైతే ఉన్నాయో, మహాయోగులు కావచ్చు, శివుడు ఆయన సాక్షాత్ పెట్టినా కూడా ఆ ఉండాల్సిన లెవెల్లో లేదు. ఏదో ఉందా అంటే ఉంది, నడుస్తుంది అంతే, అట్లే ఉంది. మరి ఎందుకు మీరు రీసెర్చ్ కోసమైనా కదా ఇవన్నీ. ఏమైంది, ఒక లింగం తయారు కావాలంటే, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఒక లింగం తయారు చేద్దాం అనుకుంటే మీకు జీవితంలో 100 సంవత్సరాలు బతుకుతారని చెప్పి రాసి ఉంది అనుకుందాం. మీరు ఒప్పుకోవాలి, నేను 5 సంవత్సరాలే బతుకుతా, మిగతా నా ప్రాణం అంతా తీసేసి ఇలా పెడతా అని చెప్పి ఒప్పుకుంటే అప్పుడు అట్లాంటి లింగాలు తయారవుతాయి. అట్లా కొన్ని లింగాలకి ఎంతోమంది గురువులు ప్రాణత్యాగం చేయాల్సి ఉంటుంది, 5,000 మంది కూడా అవసరం పడవచ్చు. అట్లా తయారు చేసిన లింగాలు ఈ మహామహా పుణ్యక్షేత్రాలు, మహామహా గుళ్ళు, మనం చూసేటి అన్నీ కూడా. ఇవనేటి ఏమైపోయింది, మధ్యలో ధ్వంసం అయిపోయేసరికి వాటి మెయింటెనెన్స్ లేక అవన్నీ కూడా ఆఫ్ అయిపోయినాయి. మళ్ళీ రీయాక్టివేట్ చేయొచ్చు, ఆ లెవెల్లో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంతటి కేపబుల్ ఉన్న అఘోరాలు, అంతటి కేపబుల్ ఉన్న వాళ్ళందరూ అంత గ్యాంగ్ అంతా దిగితే చెప్పలేము. అందుకొరకు ఏంటిది, కొత్త గుళ్ళు కట్టుడు కాదు, పాత గుళ్ళనే మనం రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఎవరికి వాళ్ళు రకరకాల గుళ్ళు లేపుతూనే ఉన్నారు, నాకు ఆ దేవత ప్రత్యక్షమైంది, ఈ దేవత ప్రత్యక్షమైంది, ఈడ కట్టమంటారు, ఆడ కట్టమంటారు అని చెప్పి ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం కరెక్ట్ చేసుకోవాలి కదా. శక్తిపీఠాలు అటువంటి కరెక్ట్ లేవు, పోతో కరెక్ట్ ప్రాపర్ సిస్టమ్ లేదు అక్కడ.
ఏం లాభం అక్కడ ఇది కట్టి అది కట్టి ఏదో వాళ్ళు పొలిటికల్గా చూపించుకోనికి ఇంకేదో కాక వేస్ట్ కదా. క్లబ్ ఫామ్ అవుతారు. ఒక కాలనీ ఉందంటే కాలనీ కలిసి మనం గుడి కట్టుకుందాం, మన కాలనీ వాళ్ళకి ఉండిపోతే గుడి కడతారు. గుడికి ఎవ్వరు మళ్ళీ కోట్ల రూపాయలు ఇవే డబ్బులు పోయి ఉన్న పాత గుడిని మంచిగా చేసుకోవచ్చు కదా అని పునర్నిర్మాణం చేయొచ్చు కదా. చేయరు. అడుగుతుంది గవర్నమెంట్ చేతులు ఉంది, గవర్నమెంట్ చేస్తారు. కాదు ఇప్పుడు మీరు అంటున్నారు అంటే గుడిలోకి ఎవ్వరు వెళ్ళరు అది ఇది అని చెప్పేసి. మీరు అసలు అఘోరాగా ఎందుకు మారిరు మీరు? నేనా? మీరు హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే కాదు, కేవలం అఘోరా పరంపర తీసుకోగలుగుతా. అందరి పరంపర గురువులు బయటకు వస్తారు, అందరూ ఒక్కొక్క పరంపర తీసుకోగలుగుతారు. మొత్తం హిందూ ధర్మం అఘోరా పరంపరలో ఏం చేస్తారు మీరు? ఇప్పుడు హిందూ ధర్మం గురించి మాట్లాడని వ్యక్తులు, సనాతన ధర్మం గురించి మాట్లాడని వ్యక్తులు అఘోర పరంపర తీసుకెళ్తా అని చెప్తే ఎట్లా నమ్ముతారు? నేను ఏమంటున్నా, అసలు అఘోర పరంపర అంటే ఏంది అసలు? సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి నేను అనట్లేదు. నేను మాట్లాడింది అంతా కూడా హిందూ ధర్మం గురించే, సనాతన ధర్మం గురించే మాట్లాడేది. దాంట్లో అఘోర దాంట్లో నేను మాస్టర్ని. దీన్ని ముంగడి తీసుకుపోయే బాధ్యత నేను తీసుకోవడం లేదంటున్నా. ఎందుకు? పీపుల్ సపోర్ట్ లేదు, నాకు నా టైం లేదు. ఫస్ట్ నేను నా పరంపరని నేను ముంగ తీసుకోగలిగితే నేనే మంచోడిని. ఇది అంత ఈజీ కాదు. ఒకప్పుడు ఇప్పుడు అఘోరా గురువులు ఎంతమంది ఉన్నారు? టక్మన్ ఒక 2 పేర్లు చెప్పండి. ఈయన అఘోరా గురువు అనేట టక్మన్ ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో ఎవరు? ఒక్కరు కూడా ఎందుకు లేరు? సరే మీరు అంటున్నారు కదా, నేను ఒక అఘోరా గురువు ఇప్పుడు కాశీలో ఉన్నారు, ఓకేనా? సో ఆయనకి మీకు నేను డెబ్యూట్ పెడతా. డెఫినెట్లీ నేను అలాంటి డిబేట్స్లో పాల్గొనను. ఎందుకు? దాంట్లో నాకు ప్రాఫిట్ లేదు. ఏంది ప్రాఫిట్ లేదు దాంట్లో? మీరు అఘోరా అని చెప్పేసి నిరూపించుకోండి. ఇప్పుడు అదే అంటున్నాను, నేను అఘోరా అని చెప్పి ఎవరికి నిరూపించాలి? ఇప్పుడు మా లాంటి వాళ్ళకి నేను నమ్మతలేను మీరు అఘోరా అంటే. నేనే చెప్తున్నా నమ్మకండి అని చెప్పి. అదే నమ్మకండి అని చెప్తున్నారు కదా. మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు ఇంటర్వ్యూ ఏమని చెప్పుకొని వచ్చారు? నేను అఘోరని, అవును, నేను ఇట్లా చెప్దాం అనుకుంటున్నాను వచ్చారు. అవును. సో నేను నమ్మతలే అని నేను చెప్తున్నా. అవును. జనాలు కొంతమంది నా మీద నెగిటివ్గా మాట్లాడిర్రు, మీకు పాజిటివ్గా మాట్లాడిర్రు. అవును. అసలు ఏందో సబ్జెక్ట్ ఏందో అడుగుదామని చెప్పేసి నేను వచ్చిన. అవును. ఈరోజు మిమ్మల్ని సబ్జెక్ట్ చెప్పనీయకుండా నేను ఏమైనా చేసినా? చేయలే. సో ఇంటరప్ట్ ఏమైనా చేసినా? చేయలేదు. ఓకే, ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అడిగితే చెప్తామని చెప్పమంటే. నేనైతే ఏం అడగాలనుకోవట్లేదు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నాకు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తా. మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే దాని గురించి చెప్తా. ఓకే, అంటే మాకు తెలియని విషయాలు ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా మీరు? ఏమైనా మెసేజ్ లాంటిది అంటున్నా? అవును. మెసేజ్ అయితే ఏం లేదు. ఒకటి మాకు తెలియని విషయాలు మీరు ఏమైనా తెలియజేయాలనుకుంటారా అని అడిగా నేను. మీరు ఏం తెలియదు అడిగితే అది తెలియజేస్తా అంటున్నా. ఓకే, మాకేం తెలియదు అంటున్నా, అది తెలియజేస్తా అన్నారు. అవునా? సో శివపురాణం నాకు తెలియదు అన్న, అది మీరు చెప్పలేరు. శివపురాణం నేను చదవలేదు, పురాణాలను నేను నమ్మను. అవన్నీ ఎడిటెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉండే చాలా గ్రంథాలు కూడా, ఫేమస్ గ్రంథాలు కూడా పీపుల్ పోయి రూమ్ తీసుకొని మరి చదివే గ్రంథాలలో కూడా చాలా ఎడిటింగ్ జరిగింది. చెప్పండి. నాకు నేను తెలియదు కానీ అంటే చదవలేదు కానీ తెలిసిన గ్రంథాల భగవద్గీత, శివపురాణం, విష్ణు పురాణం. వావ్, నేను అడిగిన క్వశ్చన్లో నాకే చెప్తున్నాడు. సరే, ఇది గురు చరిత్ర గాన్గాపూర్, కర్ణాటక గాన్గాపూర్లో ఫేమస్. అది గ్రంథమా? గ్రంథం, ఇంత పెద్ద గ్రంథం. అందరూ అక్కడికి వచ్చి చదువుతూ ఉంటారు. మొత్తం నార్త్ ఇండియా నుంచి ప్రపంచవ్యాప్తంగా వచ్చి చదువుతారు, దాన్ని పారాయణం చేస్తారు. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. నేను ఒక అఘోరాని కాశీ నుంచి నేను మాట్లాడిపిస్తా, మీరు డెబ్యూట్కి సిద్ధమా? నేను అస్సలు సిద్ధం లేదు. ఎందుకు సిద్ధం లేదు? దాంట్లో నాకు ప్రాఫిట్ కనిపించట్లేదు. ఏం ప్రాఫిట్ కావాలి? ఫైనాన్షియల్ ప్రాఫిట్. ఎంత కావాలి మీకు? ఎన్ని పైసలు కావాలి? 10,000 కోట్లు కావాలి నాకు. 10,000 కోట్లు. ఇప్పుడు తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎంతో నేను రేటు చార్జ్ చేసిన, ఇంటర్వ్యూ చేస్తాం, సరే అది ఏదో వైరల్ అవుతుంది, నేను తప్ప ఆయన తప్ప మీరు తప్ప అందరం కలిసి ఏమైనా కొత్తగా నేర్చుకుంటామా, అది పక్కకు పెడితే దీనివల్ల నాకు లాభం కంటే నష్టం ఎక్కువ కనిపిస్తుంది. అంటే మీరు ఫేక్ అని నిరూపణ అవుతుందని. ఇప్పుడు నేనేమంటున్నా, ఆ అఘోరా నుంచి ఎవరో మీరే క్వశ్చన్స్ తీసుకోండి, ఆయన ఏం చేద్దాం అనుకుంటారు మీరే చేయండి. హిందువుల మధ్య కొట్లాట వద్దు అంటున్నా. హిందువుల మధ్య కొట్లాట కాదు, వేరే మతం వాళ్ళంటే చెప్పండి. నేనేమంటానంటే మేము నార్మల్ జనాలం మేము. సో మాకు దేవుణ్ణి ఇట్లా మొక్కాలి అని చెప్పేసి ఏదన్నా గీతలో కానీ ఎక్కడన్నా ఇది కథ అని అంటే మేము ఆ కథను విని మేము నివసిస్తున్నాం, మేము దేవుళ్ళని నమ్ముతున్నాం. మీరు ఏ దేవుని నమ్మనని మీరు చెప్పారు.
అవునా? నేను సో చెప్తా, సరే. ఏ దేవుని నమ్మరు అని మీరు చెప్పారు. సో అఘోర పరంపరలో మీరు గురువు అని చెప్పారు. అంటే అఘోర సాంప్రదాయాల గురించి కానీ అఘోరలు ఎట్లా జీవిస్తారు అనే దాని గురించి కానీ నార్మల్ పీపుల్ అయినా మాకు అసలు తెలియదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక మనిషికి మీ కుటుంబంలో ఏం జరుగుతుంది, వీళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది మనిషికి అసలు లోకంలో ఏం జరుగుతుంది అనేది మాకు తెలుస్తుంది తప్ప, సమాజంలో ఏం జరుగుతుందో మాకు తెలుస్తుంది తప్ప, కానీ మీ సమాజంలో ఏం జరిగిందో మాకు తెలియదు కదా. అంటే అఘోరలకు సంబంధించిన దాంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. మీ సాంప్రదాయాలు ఏంది, ఎన్ని సంవత్సరాలు మీరు దీక్ష చేస్తారు, సాధన చేస్తారు, అవన్నీ మాకు తెలియదు. కాబట్టి సో ఒక కాశీ నుంచి నేను ఒక అఘోర గురువుని నేను మాట్లాడతా. సో ఆయనకి మీకు డిబేట్ పెడతా, మీకు ఓకేనా? నేనేమంటున్నా, మీరు కావాలంటే నా టీచింగ్స్ని వేరే వాళ్ళ టీచింగ్స్ని కంపేర్ చేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. టీచింగ్ అంటే నేను చెప్పిన వాట్ ఎవర్ టీచింగ్స్, ఓకే, ఇది మాట్లాడింది కానీ టీచింగ్ ఇది ఓకే, నేర్పిస్తున్నారా? నేర్పిస్తున్నా. ఓకే, దీన్ని మీరు కంపేర్ చేసుకోండి. నేను బయటకు వచ్చింది, నేను ఈ హెడేక్ తీసుకునేది, ఇదంతా అవసరం లేని దాంట్లో ఏలు పెట్టేది కూడా కేవలం నాకు ఆశ్రమం కట్టుకోవాలి, నా సాధకులను తయారు చేసుకోవాలని చెప్పి. దీనికి నాకు 10,000 కోట్ల రూపాయలు కావాలి ఫర్ ఎనీ రీజన్. 10,000 కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఎట్లా మాట్లాడంటే తప్పే ఉంది దాంట్లో. సరే, నాకు ఒక డౌట్, మీరు ఎక్కడ ఉన్నారు? ప్రాపర్ కరీంనగరా? 10th వరకు కరీంనగర్, 10th ఇంటర్ నుంచి హైదరాబాద్ కంప్లీట్. సో అమ్మ నాన్న పేరు? ఆ పేర్లు వద్దులే, పేర్లు వద్దా? సో ఒకసారి నేను అమ్మతో మాట్లాడాలనుకుంటే మనకు కాల్ చేస్తారా? నా చేయను. మీ ఇంట్లో వాళ్ళతో ఎవరితో మాట్లాడాలనుకుంటున్నా? ఎవరితో మాట్లాడి, ఎందుకు? నాకు ఇష్టం లేదు వాళ్ళని నా పర్సనల్ అజెండాలో ఇన్వాల్వ్ చేయడం. కాదు, 10,000 కోట్లు కావాలంటే ఎడిగిన వస్తాయి అనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కాదు. బిజినెస్. ఏం బిజినెస్? మనం ఎప్పుడైతే కస్టమర్కి సర్వీస్ ఆర్ గుడ్ ఇవ్వగలుగుతామో, వాళ్ళకి లాభం చేయగలుగుతామో, మనకు పేమెంట్ వస్తుంది. సో ఇక్కడే మీకు అర్థమైపోయి ఉండాలి. సో నెక్స్ట్ నేను ఒక అఘోర గురువుతో మీ ఇంటర్వ్యూ నేను ప్లాన్ చేస్తా, మీరు పక్క రావాలి. మీరు రాకపోయినా ఆ అఘోర గురువు నా స్టూడియోలో కూర్చోబెట్టి మీకు వీడియో కాల్ చేసి ఆయనతో నేను క్వశ్చన్లు అడిగిపిస్తా. మీరు ఏం చెప్తారో నేను చూస్తా. సో అంటే వ్యూవర్స్ మీరు కూడా చూస్తున్నారు కదా, అంటే చాలామంది ఆయన దగ్గర నాలెడ్జ్ ఉంది అది అని చెప్పేసి మాట్లాడారు కాబట్టి మళ్ళీ సెకండ్ పాడ్కాస్ట్ చేయడం జరిగింది. అంటే మీరేమైనా చెప్పాలా అనుకుంటున్నారా అని అడిగితే నేను ఏం చెప్పలేను, మీరు అడగండి అన్నారు. బట్ నేను కొన్ని క్వశ్చన్స్, అంటే శివ పురాణం గురించి, సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి నేను కొన్ని క్వశ్చన్లు అడిగిన. అంటే నాకు తెలిసినంత మాత్రం ఏముందో అది నేను అడగడం జరిగింది. అక్కడ నుంచి అయితే ఏం సమాధానాలు వచ్చినాయో మీకు తెలుసు. సో నెక్స్ట్ ఒకవేళ నేను అఘోర గురువుని రప్పించి కాశీ నుంచి నేను ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తా, అప్పుడు ఈ స్వామీజీ ఏం ఆన్సర్ ఇస్తారో మనం చూద్దాం. సో ఇంకా మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు క్వశ్చన్స్ కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్స్ నెక్స్ట్ పాడ్కాస్ట్లో, అంటే కాశీ నుంచి నేను అఘోర గురువుని రప్పించిన తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తా. అంటే వీళ్ళిద్దరికీ డిబేట్ అనేది ఒకటి ప్లాన్ చేస్తా. ఆ డిబేట్లో ఎవరు నెగ్గుతారు ఎవరు నెగ్గరు అనేది తెలిసిపోతుంది. అంటే ఈయన పాల్గొనను అని చెప్పేసి చెప్తున్నాడు, అంటే ఇక్కడే తెలిసిపోతుంది ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారని. సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేనేమంటున్నా, పాల్గొని అనట్లేదు. మీకేం కావాలి? క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి. ఆ అఘోర గురువా, లేదా మీరు సాధకులా, లేదా ఇంకేమన్నా గురువా, ఆ క్వశ్చన్స్ ఏదో మీరే నోట్ డౌన్ చేసుకొని ఆన్సర్ చెప్పేసి ఇట్లనే వచ్చి ఆన్సర్ చెప్తా. కాంట్రవర్సీ వద్దు, మనకు ప్రాఫిట్ లేని దగ్గర. అన్నెసరిగా వాళ్ళేది ఇబ్బంది పడడు, నేనేది ఇబ్బంది పడడు, ఇది వద్దు. మీకు కావాల్సింది ఏంటి? క్లారిటీ కావాలి. మీ క్వశ్చన్స్ ఏందో పంపించండి, ఈయన ఈ స్వామికి పంపించండి, ఆయనే అడుగుమనండి. ఈయన తక్కువ ఉన్నాడు అఘోర గురువు కంటే, ఈయననే ఇంకెక్కువ యాసిడ్ కోసి అడుగుతాడు కదా, ఈయనకే పంపండి, ఈయననే చెప్తాడు. ఆ గురువు కాదు, ఇంకా 10 మంది గురువుల దగ్గర నుంచి అయినా క్వశ్చన్స్ తీసుకొని అడుగుమనండి. నేను ఇక్కడ ఆన్ కెమెరాలో ఆన్సర్ చెప్తా. ఏదో టీవీ నేను ఏదో కాంట్రవర్సీ ఛానల్స్ లెక్క ఎందుకు మనకి ఏదో, ఇప్పుడు అయినా ఒక ఆధ్యాత్మికత వ్యక్తి, అయినా ఒక నియమనిష్టంగా ధర్మబద్ధంగా బతికే వ్యక్తి కాశీలో ఉన్నాడు. అంటే కాశీకి పోవడం కూడా అందరితో కాదు, అందరూ డ్రీమ్ అవుతారు. ఆయన అక్కడ ఉంటుండంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. ఇప్పుడు ఏమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా, లేదా డిఫరెన్స్ ఆఫ్ నోయింగ్ ఆఫ్ ట్రూత్ ఉన్నా కూడా ఇది సబ్జెక్ట్ వరకు ఉండాలి, కానీ వ్యక్తిగతంగా మారవద్దు. 2 ఐడియాలజీస్ మధ్యలో విభేదం రావద్దు, క్లారిటీ రావాలి. మీరు సాధకులు ముంగటికి వెళ్ళాలి. మీరు రేపటి రోజు మన ధర్మాన్ని కానీ మన ఈ స్పిరిచువల్ సైన్స్ని కానీ ముంగట తీసుకోగలగాలి. అట్లా మనం అడుగులేయాలి. కానీ ఈ కాంట్రవర్సీ అయ్యి ఇంకేదో చేసి రేపు ఇంకేదో గురువు వాళ్ళకి మనం గొడవలు పెట్టి మనం ఏదో అన్నట్టు పెట్టి కరెక్ట్ కాదు అది. క్వశ్చన్స్ అడగండి. ఆయన ఒక 100 క్వశ్చన్లు రాసి ఇవ్వమండి, 1000 క్వశ్చన్లు రాసి ఇవ్వమండి. ఇట్లా కూర్చుంటా, తింటా వచ్చి ఆన్సర్ చెప్తా, ప్రాబ్లం ఏం లేదు. గొడవలు వద్దు. నా వర్షన్ ఇది.
సో దీనికంటే నేను ఎక్కువ ఏం మాట్లాడలేను, మీకు సమాధానం వచ్చి ఉంటుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరైతే కామెంట్ చేయండి. అదేవిధంగా నేను మాత్రం అగోరా గురువుని రప్పిస్తా, మీతో నేను డిబేట్ పెట్టిస్తా. సో అప్పుడు మనం చూసుకుందాం. నేనేమంటున్నా, వేరే కావాలంటే ఏథీస్తో పెట్టియండి, వేరే ఎవరన్నా మీ లెక్క సివిల్ పీపుల్ని పెట్టియండి, సాధకులతో పెట్టియండి, మాట్లాడతా. కానీ ఒక గురువుల మధ్య అట్లా వద్దు. నేను ఏమంటా అంటే చాలామంది ఫేక్ సాధువులు, ఫేక్ అఘోరాలు, ఫేక్ స్వామీజీలు చాలామంది వస్తున్నారు ఈ సమాజంలోకి. అంటే మనం రీసెంట్గా అఘోరి వాడి పేరు ఏదో ఉంది కదా, ఏం పేరు? శ్రీనివాస్. ఓ ఫేక్ అఘోరి, మీరు ఫ్రెండ్స్ అయ్యింది. చూసిన సో శ్రీనివాస్ అఘోరా అని చెప్పేసి బయటికి రావడం జరిగింది. అదంతా తతంగా మనమంతా చూసినాం, మనం కూడా వాటిపైన వీడియోలు వేసినాం. బట్ స్వామీజీలు, గురువులు, అఘోరాలు మీరందరూ హిందూ ధర్మంని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీరు సాధువులుగా మారిరు, అఘోరాలుగా మారిరు, స్వామీజీలుగా మారిరు. సో నేనేమంటానంటే హిందూ ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలనేదే నా ముఖ్య ఉద్దేశం. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలంటే మీరు సాధన చేయాలి. అది నమ్ముడు, ఇది కాదు. ఏది నమ్మినా అంటే నమ్మనోడి మీద మీకు ఒక విభేదం వస్తుంది, మీకు దాని మీద డిబేట్కి వెళ్తారు, గొడవ వెళ్తారు. అది అన్నెసరీ మీకు లాభం. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో మీకు గుర్తుంది? అసలు టెంపుల్లలో దేవుడు లేడని మాట్లాడారు మీరు. అనలేదు. పాత టెంపుల్స్లలో ఉన్నంత వైబ్రేషన్ కొత్త టెంపుల్స్లలో లేదు అంటున్నా. స్టోన్తో కట్టిన వైబ్రేషన్, కరెక్ట్ జామెట్రీతో కట్టిన వైబ్రేషన్ మనం ఇప్పుడు సిమెంట్ ఇటుకతో కట్టేదాంట్లో రావట్లేదు అంటున్నా. అందుకు పురాతన శక్తిపీఠాలకు పోయినచ్చు, అటు వెళ్ళినప్పుడు వచ్చే మనకి ఆ బెనిఫిట్ కానీ ఆ ఎనర్జీ కానీ కొత్త టెంపుల్స్లో రావట్లేదు అని చెప్పి అంటున్నా. కానీ మీరు మాత్రం కొన్ని తప్పులు మాట్లాడారని నేను చెప్తున్నా. ఏం తప్పు మాట్లాడారు? నేను వాటిని తీసుకోలేకపోతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.